సార్, అంతకు పూర్వం లేని సంస్కరణలను సాలార్ జంగ్ వన్ తీసుకొచ్చిన తర్వాత ఆధునిక తెలంగాణ నిర్మాణం ప్రారంభమైందని అంటారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏమేమిటి, వాటి ప్రభావాలు ఏమిటి వివరించండి. ఆసఫ్ జాహీల పాలనలో 4వ నిజాం నజీర్ ఉద్దౌలా, ఈయన అసలు పేరు ఫర్కుందా అలీ ఖాన్. ఇతను చాలా సుదీర్ఘకాలం పరిపాలన చేసిండు. మే 21, 1829 నుండి మే 18, 1857 వరకు హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిండు. ఈ 1829 నుంచి 1857 వరకు ఈయన పరిపాలించిన కాలంలో చాలామంది ప్రధానులుగా పనిచేశారు. అందులో మనకు ముఖ్యులు రాజా చందులాల్, రాంబక్ష్, సిరాజ్ ఉల్ ముల్క్, షంఘల్ ఉమ్రా, గణేష్ రావు, వీరితో పాటుగా ఆధునిక తెలంగాణకు శ్రీకారం చుట్టిన సాలార్ జంగ్ కూడా ముఖ్యులు. సో 1853లో తురాబ్ అలీ ఖాన్ అనే వ్యక్తి యువకుడుగా దాదాపు 22-23 ఏళ్ల వయసులో ప్రధానిగా హైదరాబాద్ సంస్థాన బాధ్యతలను చేపట్టాడు. నజీర్ ఉద్దౌలా అప్పుడు 4వ నిజాంగా పరిపాలన చేస్తున్నాడు. సో ఈ సాలార్ జంగ్, మొదటి సాలార్ జంగ్ ఎటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు, ఆయనకు అవసరం ఎందుకు వచ్చింది అనేది మనం చూసినప్పుడు, అంతకుముందు పరిపాలనా రంగం అంతా అస్తవ్యస్తంగా ఉండే. నిజాం పాలకులు సరిగా పరిపాలన చేయలేక, రాబడి సరిగా లేక, ఆదాయ వనరులు తగ్గిపోవడం తదితర కారణాల వల్ల దాదాపుగా సాలార్ జంగ్ బాధ్యతలు చేపట్టే నాటికే 40-50 సంవత్సరాలుగా బ్రిటిష్ సైన్యాన్ని పోషించే స్థితిలో కూడా లేక, వారికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించలేక భారీగా అప్పులు చేసి, ప్రైవేట్ అప్పులు కూడా చేసి, వాటిపైన కూడా వడ్డీలు చెల్లించలేని స్థితిలో బ్రిటిష్ వారికి వీరి ప్రాంతాలన్నింటినీ ఒక్కొక్కటిగా తాకట్టు పెట్టిన పరిస్థితి ఏర్పడ్డది. సాలార్ జంగ్ బాధ్యతలు చేపట్టిన 1853లోనే 5 సుభాలుగా ఉన్న నిజాం సంస్థానంలో ముఖ్యమైన సుభ బేరార్ సుభ. ఈ ముఖ్యమైన బేరార్ సుభాను అప్పుల కింద బ్రిటిష్ వాళ్ళు నిజాం దగ్గర నుంచి తీసుకున్నారు. అప్పటికే కొంతకాలం క్రితం అప్పుల కింద నల్దుర్గు, రాయచూర్ జిల్లాలను కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. సో సాలార్ జంగ్ ప్రధాని కాగానే బ్రిటిష్ రెసిడెంట్ సాలార్ జంగ్ను పిలుచుకొని, నువ్వు నవ యువకునివి, గతంలో ముఖ్య ప్రధానమంత్రులాగానే నువ్వు కూడా అశ్రద్ధ చేసినట్టయితే మీ స్వాతంత్రాన్ని మీరు కోల్పోవాల్సి వస్తుంది. మాతో చేసుకున్న, బ్రిటిష్ వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం మీరు స్వతంత్రంగా ఉండాలంటే అప్పులు చెల్లించే విధంగా ఆర్థిక వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. పక్కనున్న బ్రిటిష్ ఇండియాలో ఏ రకమైన రెవెన్యూ సిస్టమ్ ఉంది, ఏ రకమైన పాలనా సంస్కరణలు తీసుకొచ్చారు, వాటిని మీరు స్టడీ చేయండి. మీ ఆదాయ వనరులను పెంచుకొని ఈ బేరార్ సుభాను కూడా మళ్ళీ వెనక్కి తెచ్చుకోండి. ఇట్లా ఒక్కొక్క సుభా ఇచ్చుకుంటూ పోతే మీకు ఇంకేం మిగలదు. బేరార్ సుభా పోతే ఇంకా 4 సుభాలే ఉన్నాయి. రేపు అప్పులు కట్టలేకపోతే ఆ సుభాలు కూడా బ్రిటిష్ వాళ్ళు తీసేసుకుంటారు, మేము తీసేసుకుంటామని చెప్పి ఆ రెసిడెంట్ హెచ్చరించడంతో తురాబ్ అలీ ఖాన్ అనే ఈ సాలార్ జంగ్, మొదటి సాలార్ జంగ్లో చాలా మానసిక పరివర్తన కలిగింది. అతను ఆలోచనలో పడ్డాడు, ఏం చేయాలి. సాలార్ జంగ్ బాధ్యతలు చేపట్టడానికంటే చాలా ముందు ప్రధానిగా ఆయన మేనమామ సిరాజ్ ఉల్ ముల్క్ ప్రధానిగా పనిచేశారు. ఆయన ప్రధానిగా పనిచేసిన కాలంలో తన సొంత ఎస్టేట్ వ్యవహారాలను చూసుకోవడం కష్టమై ఈ తురాబ్ అలీ ఖాన్ను, ఆయన మేనల్లుడిని ఈ బాధ్యతలు చూడమని చెప్పి ఆయన ఎస్టేట్లో ఉన్న, ఆయన జాగీర్ ప్రాంతంలో ఉన్న అనేక గ్రామాల నుంచి రైతుల నుంచి పన్నులు వసూలు చేయడం అనేది సాలార్ జంగ్ చేశాడు. ఆయనకు అనుభవం ఉంది. అయితే అప్పుడు ఆయన ఒక ప్రయోగం చేయడం జరిగింది. నిజాం సంస్థానంలో డిక్టన్ అనే ఒక ఉద్యోగి ఉండేవాడు. డిక్టన్ బ్రిటిష్ ఉద్యోగి. ఈ బ్రిటిష్ ఉద్యోగి కొత్త కొత్త ప్రయోగాలు చేసేవాడు. ఆయన ఒక పద్ధతిని సాలార్ జంగ్కు చెప్పాడు ఆ రోజుల్లో.
ఈ పన్ను వసూలు చేయాలంటే ఇప్పుడున్న పద్ధతి కాదు. అప్పుడు ఎట్లుండేదంటే గుత్తేదారులను పెట్టేవాళ్ళు, కాంట్రాక్టర్లను పెట్టేవాళ్ళు. కాంట్రాక్టర్లు వాళ్ళ చేతుల్లో నిజాం పోలీసులను పెట్టుకొని రైతులను బాగా ఇబ్బంది పెడుతూ వసూలైన డబ్బులో కూడా తప్పుడు లెక్కలు రాస్తూ నిజాం సంస్థానానికి తక్కువ కట్టేది, ట్రెజరీకి తక్కువ కట్టేది, వాళ్ళు మాత్రం ఎక్కువగా ఆ డబ్బును ఎంజాయ్ చేసేవాళ్ళు. విపరీతమైన అవినీతి ఉండేది. సో ఎప్పుడైతే డిక్టన్ ఒక పద్ధతిని ప్రవేశపెట్టిండో 4 సంవత్సరాలు ఆ పద్ధతిలోనే సిరాజ్ ఉల్ ముల్క్ జాగీర్లో పన్ను వసూలు చేయడం అనేది సాలార్జింగ్ చేశాడు. సో ఆయనకున్న అనుభవంతో ముందుగా రెవెన్యూ వ్యవస్థలను ప్రక్షాళన చేయాలా, ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థ ద్వారానే ప్రభుత్వానికి, నిజాం ప్రభుత్వానికి అప్పట్లో ఎక్కువ ఆదాయం వస్తున్నది. అంటే ప్రధానమైన ఆదాయ వనరు భూమి శిస్తు. ఈ భూమి శిస్తు కూడా ఎక్కడైతే సాగు భూమి ఉంటుందో, అంటే ప్రభుత్వ వనరుల ద్వారా కుంటలు, చెరువులు, బావులు, ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఈ జల వనరులు ఏవైతే ఉన్నాయో వాటి కింద పంటలు పండించుకునే రైతుల దగ్గర నుంచి కొంత పన్ను వసూలు చేయడం అనేది, భూమి శిస్తు వసూలు చేయడం అనేది అదే ప్రధాన ఆదాయ వనరుగా ఆనాటి నిజాం ప్రభుత్వానికి ఉండేది. కాబట్టి ఆదాయం పెంచుకోవాలంటే సాలార్జింగ్ దృష్టి మొదలు రెవెన్యూ వ్యవస్థ మీద పడింది. అయితే అంతకుముందు ఏంటంటే సాలార్జింగ్ సంస్కరణలు ప్రవేశపెట్టడానికంటే ముందు ఈ గుత్తేదారుల సిస్టమే ఉండేది. ఈవెన్ తాలూకుదారులను, అంటే వివిధ తాలూకాలలో నిజాం ప్రభుత్వ అధికారులుగా తాలూకాదారులను ప్రభుత్వమే నియమించినా కూడా వారికి వేతనాలు ఉండేవి కాదు. వారు వసూలు చేసిన దానిలో 12వ వంతు, అంటే అప్పుడు ఆ రోజుల్లో 3 పైసలు అయితే పరక, 6 పైసలు అయితే వీసం, 12 పైసలు అయితే బేడ, దువ్వాన ఇట్లా అనేవాళ్ళు. సో 8వ వంతు వసూలు చేసిన దానిలో 8వ వంతు అంటే 12% కాంట్రాక్టర్లకు పోయేది. సో ఈ తాలూకుదారులకు ఆ 8వ వంతు ప్రభుత్వం ఇచ్చేది. వాళ్ళకి వేతనాలకు బదులు 8వ వంతు ఇచ్చేది. అయితే వాళ్ళకు, వాళ్ళ జల్సాలకు, వాళ్ళ సరదాలకు, వాళ్ళ మంది మార్బలానికి, బంధుగణానికి ఈ డబ్బులు సరిపోయేవి కాదు. సో వారు తప్పుడు లెక్కలు రాస్తూ తక్కువ వసూలైనట్టుగా, అందులో నుంచి 8వ వంతు మాత్రమే తీసుకున్నట్టుగా, మిగతాది లెక్కలు రాయింది మొత్తానికి మొత్తం స్వాహా చేసేవాళ్ళు. సో ఈ రకంగా అధిక వ్యవసాయం పన్నులు వస్తున్నా కూడా, భూమి శిస్తు వస్తున్నా కూడా దాన్ని ప్రభుత్వానికి లెక్కలు చెప్పకుండా వీళ్ళు కాజేయడం అనేది సాలార్జంగ్ తన మామ సిరాజ్ ఉల్ ముల్క్ ఎస్టేట్ చూసిన సందర్భంగానే ఆయన దృష్టికి వచ్చింది. అది బ్రిటిష్ రెసిడెంట్ కూడా ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పాడు. ఈ అస్తవ్యస్తంగా ఉంది రెవెన్యూ పాలన, మీరు అన్ని సంస్కరణలు తీసుకురండి అని. సో ఎప్పుడైతే ఈ సంస్కరణల బాట పట్టిండో సాలార్జంగ్, అన్ని శాఖలలో కూడా, ఒక రెవెన్యూ కాకుండా అన్ని శాఖలలో కూడా ఆయన సంస్కరణలు తీసుకురావడం అనేది మొదలుపెట్టాడు. 1864 నుంచి ఈ సంస్కరణలు అనేది వేగవంతమైనవి. అంటే సాలార్జంగ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న 1853 తర్వాత దాదాపు 11 సంవత్సరాలకు ఇవి ఒక కొలిక్కి రావడం, ఆయన ఆలోచనలన్నీ ఫలించడం, ఈ సంస్కరణలన్నిటి మొదలుపెట్టడం అనేది జరిగింది. ఆ మధ్యకాలంలో అనేక పరిణామాలు జరిగినాయి. ఈ నజీరుద్దౌలా 4వ నిజాం 1857లో మరణిస్తాడు. ఆయన చనిపోయిన తర్వాత అఫ్జలుద్దౌలా 5వ నిజాంగా బాధ్యతలు తీసుకుంటాడు. సో ప్రధానిగా మాత్రం సాలార్జంగ్నే కొనసాగిస్తాడు. రాజు మారినంత మాత్రాన ప్రధాని మారడు. ఎందుకంటే బ్రిటిష్ రెసిడెంటు ఆయన సహకారము, తర్వాత ఆయన ఈ ఎవరు ప్రధానిగా ఉండాలనే దానిలో నిర్ణయాత్మక పాత్ర బ్రిటిష్ రెసిడెంట్ది ఉంటుంది. కాబట్టి బ్రిటిష్ అధికారి ఆ పాత ప్రధానులనే కొనసాగించాడు. సో సాలార్జంగ్ అట్లా 4వ నిజాం పాలనలో, 5వ నిజాం పాలనలో కూడా ఆయన ప్రధానిగా బాధ్యతలు కంటిన్యూ చేశాడు. సో 1857లో అఫ్జలుద్దౌలా అధికారంలోకి రాగానే అంతర్గతంగా కొన్ని తిరుగుబాట్లు, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా బ్రిటిష్ ప్రభుత్వం పైన సైనిక తిరుగుబాటు, ఇట్లాంటి 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. సో అప్పుడు ఈ నిజాం ప్రాంతంలో ఉన్న సైనికులు కూడా బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు భారత స్వాతంత్ర సంగ్రామాన్ని అణచడానికి వారికి సహకరించడం, నిజాం కూడా తన సైన్యాలను పంపడం, ఇదంతా కూడా ఆ కాలమంతా అల్లకల్లోలంగా ఉండేది. వాస్తవంగా సంస్కరణలు 1855 నుంచే మొదలైనవి. అంతకుముందు ట్రెజరీ ఉండేది.
అంటే సాలరీస్ వేతనాలు ఇవ్వాలంటే ఉద్యోగులకు ట్రెజరీ టంకశాల అనేది చాలా ముఖ్యమైనది. రాజా చందులాల్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ట్రెజరీ అనేది ఉండేది. కానీ ఆయన ఆ ట్రెజరీని మూసివేయడం జరిగింది. కారణాలు తెలియదు. అయితే అప్పుడు మూసివేసిన అంటే 1808లో రాజా చందులాల్ ప్రధానిగా మూడవ నిజాం పాలనలో ప్రధానిగా బాధ్యతలు మొదలుపెట్టి ఆయనే నాలుగవ నిజాం నజీరుద్దౌలా ప్రధాని అయిన తర్వాత కూడా కొనసాగించారు. సో సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఉన్న రాజా చందులాల్ ఆ ట్రెజరీని మూసివేయడం జరిగింది. మళ్ళీ 25-30 ఏళ్ల తర్వాత 1855లో వేతనాలపైన ఉద్యోగులను నియమించాలనే ఉద్దేశంతో కేంద్ర ట్రెజరీని టంకశాలను సాలార్ జంగ్ మళ్ళీ ప్రారంభించాడు. 1855 నుండి కొంతమందిని ఈ వేతనాలపై నియమించడం, వారికి ప్రతి నెల వేతనం ఇవ్వడం అనేది ట్రెజరీ ద్వారా జరిగింది. సో ఈ ట్రెజరీ ఏర్పడ్డ తర్వాత ఒక్కొక్క శాఖలో ప్రక్షాళన చేయడం అనేది మొదలుపెట్టాడు. ఈ రెవెన్యూ బోర్డు అనేది మొట్టమొదటిసారిగా 1864లో సాలార్ జంగ్ ఏర్పాటు చేయడానికంటే ముందు ఆ రెవెన్యూ బాధ్యతలను మున్షీ ఖానా చూసేది. దివానీ ప్రాంతం అంటే నిజాం ప్రభుత్వం నేరుగా పరిపాలించే ప్రాంతాన్ని దివానీ అంటారు. దివానీ ప్రాంతంతో పాటు జాగీర్ ప్రాంతాలు ఉండేది, సర్ఫెకాస్ ప్రాంతాలు ఉండేది. సర్ఫెకాస్ అంటే నిజాం సొంత ఆస్తి, అది దాని మీద వచ్చిన రాబడి అంతా ఆయన సొంత ఖర్చు, సొంత ఆదాయం కాబట్టి ఆయన సొంత ఖర్చు కింద ఉండేది. ఆ సర్ఫెకాస్ ఏరియాలో ఉన్న భూములన్నిటి మీద నిజాంకు వ్యక్తిగతంగా ఆయన ఆధీనం ఉండేది. ఆయనే ఆ భూములన్నిటికీ హక్కుదారు, ఓనర్ కూడా, సొంతదారు కూడా నిజామే. ఈ సర్ఫెకాస్ కాక జాగీర్లు ఉండేవి. ఈ జాగీర్లకు ఆ జాగీర్దారులు అంటే నిజాం ఎవరికైతే దాన్ని జాగీర్ ఇచ్చాడో రకరకాల కారణాలతో జాగీర్లు ఇవ్వడం జరిగింది. జాగీర్ల గురించి మాట్లాడుకున్నప్పుడు వివరంగా వాటి గురించి తెలుసుకోవచ్చు. ఈ జాగీర్ ప్రాంతాలు సర్ఫెకాస్ ప్రాంతము, దివానీ ప్రాంతం. జాగీర్ ప్రాంతాలలో పన్ను వసూలు కానీ ఇతరత్రా కానీ ఆ జాగీర్దారులే చూసేవారు. సో ఎప్పుడైతే దివానీ ప్రాంతాలు నేరుగా ప్రభుత్వ పాలన కింద ఉన్నాయో ఇవన్నీ కూడా మున్షీ ఖానా రెవెన్యూ అధికారాలు అంతకుముందు నిర్వహించేది. అదేవిధంగా ఈ నల్దుర్గ్, రాయచూర్ జిల్లాలను గతంలోనే బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించిన అంటే అప్పు కింద తాకట్టు పెట్టిన నిజాం ప్రభుత్వం 1860లో వాటి తిరిగి తీసుకున్నది. అంటే సాలార్ జంగ్ ప్రధాని అయిన తర్వాత వారికి ఆ డబ్బులు కట్టి ఆ జిల్లాలను విడిపించుకున్నారు. అయితే ఆ జిల్లాలలో పరిపాలన కోసం అంటే ప్రధానంగా ఆ జిల్లాలలో రెవెన్యూ వ్యవహారాలు నిర్వహించడానికి కబారీ అజ్లా ఏ ముస్తరిఫా అనే కార్యాలయం ఉండేది. ఆ కార్యాలయాన్ని కూడా రద్దు చేసి రెవెన్యూ బోర్డులోనే ఒకటే ఆధిపత్యం కింద, రెవెన్యూ బోర్డు ఆధిపత్యం కింద రెవెన్యూ కార్యకలాపాలన్నీ 1864 నుంచి నిర్వహించడం మొదలైంది. మున్షీ ఖానా, కబారీ అజ్లా ఏ ముస్తరిదా అనే కార్యాలయాలు 1853 తర్వాత ప్రారంభమైనాయి. అంతకంటే ముందు నిజాం ఉల్ ముల్క్ పాలనలోనే, 4వ నిజాం పాలనలోనే దఫ్తార్ ఈ మల్ అట్లాగే దఫ్తర్ ఈ దివానీ ఈ 2 కార్యాలయాలు కూడా అంతకుముందు ఉండేవి. వీటిని నిర్వహించే వారిని దఫ్తేదారులు అనేవారు. ఇప్పటికి కూడా దాదాపు తెలంగాణ జిల్లాలలో ఇటీవల కాలం దాకా వారి పేర్లు రెవెన్యూ రికార్డులలో ఏమున్నా కూడా ప్రజలు మాత్రం దఫ్తేదారులనే పిలిచేవారు. ఈ కార్యాలయాల ద్వారానే ఆర్థిక వ్యవహారాలు, లెక్కలు, ఖజానాకు ఆదాయం ఇట్లాంటివన్నీ కూడా ఉండేది. ఉత్తర ప్రత్యుత్తరాలకు దారుల్ ఇన్షా అనే ఒక కార్యాలయం ఉండేది. వాటికి సంబంధించి ఒక మంత్రి ఈ వ్యవహారాలన్నీ చూసేవాడు. పోస్ట్ ఆఫీసులు కొన్ని ఉన్నా కూడా అవి నిజాం సంస్థానం అంతటా కూడా విస్తరించి లేవు. కేవలం కొన్ని తాలూకాలకే పోస్ట్ ఆఫీసులు పరిమితం అయ్యేవి. అందుకని నిజాం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ దారుల్ ఇన్షా అనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ జీవోలు ఏవైతే ప్రభుత్వ ఉత్తర్వులు ఆ రోజు వారు జారీ చేసిన ఫర్మానాలు ఇవన్నీ కూడా కింది దాకా పోవాలన్నా కింది నుంచి అధికారులు జమా ఖర్చుల వివరాలు కానీ ఇతరత్ర పైకి పంపాలన్నా కూడా దారుల్ ఇన్షా అనే కార్యాలయం ద్వారానే ఇవన్నీ జరిగేది. ఈ రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత
అంతకుముందున్న సిస్టంలో కొంత మార్పు రావడం జరిగింది. అంతకుముందు ఏంటంటే ఈ గుత్తేదారులను నియమించడం, తాలూకుదారులకు బాధ్యతలు ఇచ్చినా కూడా తాలూకుదారులు కూడా గుత్తేదారులనే పెట్టుకొని వీళ్ళు పట్టణాల్లో ఉంటూ వాళ్ళ మనుషులను అక్కడ పెట్టి ప్రజల్ని హింసించుకుంటూ నిజాం పోలీసుల సపోర్టుతోని గ్రామాల మీద పెత్తనాలు చేస్తూ అల్లకల్లోల పరిస్థితిని సృష్టించేవారు. ఎప్పుడైతే ఈ వేతనాల సిస్టమ్ పెట్టారో కొంత భయం అనేది ఏర్పడ్డది వాళ్ళల్లో. మనకు ఎక్కడైతే మనం పనిచేయాలో ఆ తాలూకాలో మనం ఉండకపోయినట్టయితే ఈ వేతనం రాదు, ఇబ్బంది అవుతుంది, ఉద్యోగాలు పోతాయి అనే భయంతో చాలామంది వారికి నియమించిన తాలూకాలలోనే వారు అక్కడ ఉంటూ ఈ పకడ్బందీగా భూమి శిస్తును వసూలు చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ తప్పుడు లెక్కలు రాసినా కూడా వారి వేతనం అందదేమో అనే భయం అనేది వారి లోపల ఏర్పడ్డది. అంతకుముందు ఏంటంటే గుత్తేదారుల సిస్టమ్ ఉన్నప్పుడు ఈ 8వ వంతు మాత్రమే వారికి ముట్టేది కాబట్టి తప్పుడు లెక్కలు రాస్తూ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఈ రెవెన్యూ వ్యవస్థకు నష్టం చేకూర్చారు. కానీ ఈ ట్రెజరీ పెట్టి ప్రతి నెల వేతనాలు ఇచ్చి తాలూకుదారుల వ్యవస్థను ఏర్పాటు చేసి ఇద్దరు అసిస్టెంట్లను పెట్టి వాటి జిల్లా కలెక్టర్ హోదా ఇవ్వడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల కొంత పరిస్థితిలో మార్పు కనబడ్డది. ఈ తాలూకుదారుల వ్యవస్థ అనేది అవినీతికి మారుపేరుగా మారిన 1858 ఆ ప్రాంతంలో 61 మంది తాలూకుదారులు ఉంటే సాలార్జంగ్ ఏం చేశాడో అవినీతి పరులైన వారిని తొలగించి నిజాయితీగా పనిచేసే వారిని 40 మందిని మాత్రమే ఆయన 1864లో రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు అందులో నియమించడం జరిగింది. మిగిలిన వారిని ఆయన పదవుల నుంచి, ఉద్యోగాల నుంచి, బాధ్యతల నుంచి తొలగించడం జరిగింది. జిల్లా స్థాయిల్లో శాంతి భద్రతలను కాపాడడానికి, లా అండ్ ఆర్డర్ను చూడడానికి జిల్లాదారులను ఉండేవారు. జిల్లాదారులు వీరి ఆధీనంలో జామియత్ ఈ జిల్లాదారి. జామియత్ ఈ జిల్లాదారి అనేది సిపాయిలకు సంబంధించిన కార్యాలయం. అయితే ఆ సిపాయిల ఆధ్వర్యంలోనే జిల్లాలో శాంతి భద్రతలు అనేటివి అమలు చేసేవాళ్ళు, అంటే పోలీస్ స్టేషన్ లాగా. ఈ సివిల్ క్రిమినల్ కేసుల విచారణ కోసం మున్సిఫ్స్ అనేటివి ఏర్పడ్డాయి. ఇప్పటికి కూడా మున్సిఫ్ కోర్ట్ అనే అంటారు తెలంగాణ గ్రామాల్లో. ఈ మున్సిఫ్ కోర్ట్స్ అనేటివి మొట్టమొదటిసారిగా సాలార్జంగ్ పాలనలోనే మొదలైనవి. వీటి బాధ్యతలను చూడడానికి మీర్ ఈ అదాల్ అనే వారిని నియమించాడు సాలార్జంగ్. అంటే ఇవి 1855 నుండే అమల్లో ఉన్నాయి. 1855లో మొట్టమొదటిసారి 23 మంది మీర్ ఈ అదాల్ని నియమించాడు. అంటే మొత్తం హైదరాబాద్ సంస్థానం మొత్తంగా. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ బోర్డుకు 1864లో ఏర్పాటు చేసిన రెవెన్యూ బోర్డుకు ఒక అధ్యక్షుడు, 4 సభ్యులు అందులో ఉన్నారు. వీరే ఈ మొత్తం బాధ్యతలను చూసేవారు. వీరిని నియమించింది ప్రధానిగా సాలార్జంగ్. ఈ రెవెన్యూ బోర్డే కీలకం నిజాం ప్రభుత్వంలో, అప్పటి నిజాం ప్రభుత్వంలో. సో పరిపాలనా సౌలభ్యం కోసం దివానీ ప్రాంతంలో సమాన స్థాయిలో సివిల్ డివిజన్లను కూడా ఏర్పాటు చేసే బాధ్యత రెవెన్యూ బోర్డుకు అప్పగించారు సాలార్జంగ్. అంటే ఈ సర్ఫెకాస్ తర్వాత జాగీర్ ప్రాంతాలతో పాటుగా దివానీ ప్రాంతాలలో కూడా ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టడానికి సివిల్ డివిజన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తక్కువ మంది తాలూకుదారులు ఉండడం వల్ల కొంతమందికి ఎక్కువ తాలూకాలు ఉండడం, కొంతమందికి తక్కువ తాలూకాలు ఉండడం, ఆ పరిధి పన్ను వసూలు చేసే పరిధి కూడా కొందరికి ఎక్కువ పన్నులు వసూలు అయ్యేవి, కొందరికి తక్కువ పన్నులు వసూలు అయ్యేవి. ఒక ఈక్వాలిటీ అనే సమానత్వం తాలూకుదారులకు ఉండకపోయేది. అయితే ఈ సమాన డివిజన్లను దివానీ ప్రాంతంలో, జాగీర్ ప్రాంతాలలో కూడా సమాన డివిజన్లను సాలార్జంగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ అస్తవ్యస్త పరిస్థితి అనేది తొలగిపోయింది. అయితే దివానీ ప్రాంతంలో మాత్రమే పన్ను వసూలు బాధ్యత ఈ సివిల్ క్రిమినల్ విచారణ రెవెన్యూ బోర్డుకు ఉండేది. జాగీర్ ప్రాంతాలలో అక్కడ జాగీర్దారులదే ఈ పన్ను వసూళ్ల బాధ్యత ఉండేది. ఎందుకంటే అక్కడ పన్నులు జాగీర్దారులకు నేరుగా వస్తే జాగీర్దారులు కొంత నిర్ణయించిన ధరను ప్రభుత్వానికి చెల్లించేవారు. కాబట్టి ఈ రెవెన్యూ బోర్డు అధికారాలు ఎక్కువగా దివానీ ప్రాంతానికే ఉండేవి. జాగీర్దారులకు ఇంకా కొంత స్వేచ్ఛ నిజాం ప్రభుత్వంలో ఆ రోజుల్లో ఉండేది. సో జిల్లాబందీ సిస్టమ్ అనేది అంటే జిల్లాల ఏర్పాటు మొఘలాయిల కాలం నుంచే దాదాపు
16వ శతాబ్దం అంతకంటే ముందు నుంచి కూడా కొంత జిల్లాల 18వ శతాబ్దం 17వ శతాబ్దంలో కూడా ఈ జిల్లాల వ్యవస్థ ఉన్న 1865లో ఒక పకడ్బందీ పద్ధతిలో జిల్లాబందీ సిస్టమ్ని సాలార్జంగ్ ఏర్పాటు చేసిండు. హైదరాబాద్ సంస్థానాన్ని, అంటే అప్పటికి బేరార్ అనేది ఆ సుబా హైదరాబాద్ సంస్థానంలో లేకుండా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. మిగిలిన 4 సుబాలు సాలార్జంగ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ప్రాంతం కాబట్టి ఈ 4 సుబాలలో 14 జిల్లాలను 1865లో రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేసినప్పుడే సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. అయితే దివానీ ప్రాంతాలలో ఉండే ఈ జిల్లాలలో కొన్ని తాలూకాలను కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ ప్రాంతము జాగీర్ ప్రాంతమైన, సర్ఫెకాస్ ప్రాంతమైన, దివానీ ప్రాంతమైన జిల్లా పరిధిలోనే ఉండేది. ఆ జిల్లా ఏదైతే ఉంటుందో అన్ని ప్రాంతాలపైన ఆ జిల్లాకు భౌగోళిక సరిహద్దులు, దాని పరిధి లోపలనే ఈ ప్రాంతాలన్నీ కూడా ఉండేటట్టుగా పునర్విభజించడం జరిగింది. అయితే ఆదాయాన్ని బట్టి, రెవెన్యూ ఆదాయాన్ని బట్టి ఈ జిల్లాలను కూడా మళ్ళీ 3 భాగాలుగా వర్గీకరించారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ప్రతి సంవత్సరం 12 లక్షలు వసూలయ్యే జిల్లాలను గ్రేడ్ 1 జిల్లాలు అన్నారు. ఒక షోలాపూర్ తప్ప ఏ జిల్లా నుంచి కూడా అంత ప్రతి సంవత్సరం రాకపోయేది. 10 లక్షలు ప్రతి సంవత్సరం ఆదాయం వచ్చేదాన్ని గ్రేడ్ 2 జిల్లాలు అన్నారు. అవి 2 జిల్లాలు మాత్రమే, ఔరంగాబాద్, తూర్పు రాయచూర్. మిగిలిన జిల్లాలలో 8 లక్షలు అంతకంటే లోపు ఆదాయం ఉండేది, అది గ్రేడ్ 3 జిల్లాలు అన్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సాలార్జంగ్ ప్రధానిగా ఉన్నప్పుడు షోలాపూరు, రాయచూరు, అదేవిధంగా ఔరంగాబాద్ ఈ తాలూకాలలో కొంచెం ఆదాయం ఎక్కువగా ఉండేది, రెవెన్యూ ఎక్కువగా ఖజానాకు వచ్చేది. మళ్ళీ 1865లో ఈ 14 జిల్లాలు ఏర్పాటు చేస్తే 1877లో నాగర్ కర్నూలు జిల్లాను, అదేవిధంగా సిర్పూర్ తాండూర్ అంటే ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర బల్లార్షా చంద్రాపూర్ పక్కనే ఉన్న సిర్పూర్ తాండూర్ జిల్లాను, నాగర్ కర్నూలు జిల్లాను, ఈ 2 జిల్లాలని 1877లో సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. వీటితో 16 జిల్లాలు అయిందప్పుడు. ఈ 16 జిల్లాలకు మరొక జిల్లా 1879లో గుల్బర్గా జిల్లాను ఏర్పాటు చేశాడు. కాలాబుర్గా అంటారు. ఈ జిల్లా 1879లో ఏర్పడింది. దాంతో మొత్తం 17 జిల్లాలు అయినాయి. వీటితో పాటుగా 36 ఖల్సా తాలూకాలను కూడా సాలార్జంగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ తాలూకుదారులకు కలెక్టర్ హోదా ఇచ్చి, అదనపు అధికారాలు ఇచ్చి, సివిల్ క్రిమినల్ విచారణ కూడా వారికి అప్పచెప్పి, ఈ న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశారో, అంతకు పూర్వము న్యాయపాలన కోసం ఏర్పాటు చేయబడ్డ మున్సిఫ్ మీర్ ఆదిల్స్ అనే ఈ సిస్టమ్ కూడా తర్వాత కాలంలో రద్దు చేశారు. ఈ మున్సిఫ్ మీర్ ఆదిల్ స్థానంలో ఈ తాలూకుదారులనే తహసీల్దారులుగా పిలిచి తహసీల్దార్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి తాలూకాకు ఒక తహసీల్దార్ను నియమించారు. ఎన్ని బాధ్యతలున్నా రెవెన్యూ ప్రధాన బాధ్యత మాత్రం భూమి శిస్తు వసూలు. రెవెన్యూ బోర్డుకు ఇంకా కొన్ని అధికారాలు కూడా ఇవ్వబడ్డాయి. మనము వివరంగా వాటి గురించి చూసినట్టయితే, ఒకటి వ్యవసాయం కూడా రెవెన్యూ బోర్డు పరిధిలోకే ఉండేది, వాణిజ్యం కూడా రెవెన్యూ బోర్డు పరిధిలోకే ఉండేది, కస్టమ్స్ కూడా రెవెన్యూ బోర్డు పరిధిలోనే ఉండేది. అదేవిధంగా ఆబ్కారీ, ఎక్సైజ్, మద్యపానం అమ్మకాలు, వాటితో పాటు స్టాంప్ పేపర్స్, అంటే ఆ రోజుల్లోనే ఈ భూములు బదిలీ చేయబడ్డ ఇతరత్ర అవసరాల కోసం స్టాంప్ పేపర్ కార్యాలయాన్ని కూడా ఆ రోజుల్లోనే సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. రెవెన్యూ బోర్డు పరిధిలోకి ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత పాలన లోపల అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజలకు కూడా కొంత మేలు జరిగింది. అయితే కొన్ని మొండి బకాయిలను అవి వసూలు చేయలేకపోతున్నాము, రకరకాల పేదరికంతో కావచ్చు, రకరకాల కారణాల వల్ల కావచ్చు, కరువు వల్ల కావచ్చు, ప్రజలు బకాయిలు చెల్లించలేకపోతున్నారు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అధికారులు చెప్పడంతో ఈ ₹200 లోపు బకాయిలను రద్దు చేస్తూ రైతులను రుణవిముక్తులను చేసే నిర్ణయం కూడా సాలార్జంగ్ ఆ రోజుల్లో తీసుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తుంటాం, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలలో ₹1,00,000 లోపు లేదా ₹2,00,000 లోపు రుణం ఉన్న రైతులకు ప్రభుత్వం మాఫీ చేస్తుంది,
అయితే ఈ సిస్టమ్ అనేది సాలార్జంగే పేద రైతులను ఈ రుణగ్రస్తులైన వారిని విమోచన చేయడానికి ఆ రోజుల్లోనే దాదాపు 150 సంవత్సరాలకు పూర్వమే ఆయనే ఈ 200 ఆ రోజుల్లో 200 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్. ఈ రుణగ్రస్తులను రుణ విముక్తి చేయడం అనేది సాలార్జంగ్ పీరియడ్లో జరిగింది. ఇదే కాకుండా ఈ రోడ్డు సెస్, మున్సిపల్ సెస్ అనేటివి కూడా సాలార్జంగ్ పీరియడ్లోనే వసూలు చేసేవారు. అంటే రోడ్డు పన్ను, మున్సిపల్ పన్ను. ఈ తాలూకాలను మఫసిల్ అనేవారు. ఉర్దూలో మఫసిల్ ప్రాంతం. ఆ రోజుల్లో పార్సీ అధికార భాషగా ఉండేది. వీళ్ళంతా పర్షియన్స్ కాబట్టి టర్కీ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ పర్షియన్ అధికార భాష. 1884లో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ మేజర్ అయిన తర్వాత పరిపాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఉర్దూ అధికార భాష అయింది. మొదటి సాలార్జంగ్ ఉన్నప్పుడు పర్షియనే అధికార భాష. ఈ ముఫసిల్ అనే పదం అప్పుడు తాలూకాలకు పర్యాయ పదంగా ఉండేది. ఈ తాలూకాలల్లో పోలీసులు మరియు మున్సిపాలిటీలల్లో మెట్రోపోలిస్ ఈ వ్యవస్థ ఉండేది. వీటిపైన పర్యవేక్షణ కూడా రెవెన్యూ బోర్డుకే ఉండేది. అంటే పోలీస్ వ్యవహారాలను కూడా తాలూకాలలో కానీ పట్టణాల్లో కానీ రెవెన్యూ బోర్డే చూసేది. ప్రజల అవసరాల కోసం ప్రధానంగా యాత్రికులు ఆ రోజుల్లో ఈ వాహనాలు లేవు కాబట్టి ఎటుపోయినా ఎడ్ల బండ్ల మీద లేకుంటే నడిచిపోయేవాళ్ళు కాలినడకన. సో వాళ్ళ కోసము ఈ రోడ్లు నిర్మాణం చేయడము, సత్రాలు, విశ్రాంతి భవనాలు, కొద్దిగా చాలా దూరం ప్రయాణం చేయాల్సిన వాళ్ళకు మధ్యలో సేద తీరడానికి వారికి భోజనం కోసం కొన్ని సత్రాలను కూడా ఆ రోజు సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. ఇవన్నీ కూడా రెవెన్యూ బోర్డు పరిధిలోనే ఉండేది. వీటితో పాటు కొంత నీటిపారుదల వ్యవస్థను కూడా సాలార్జంగే నిర్మాణం చేశాడు. అంటే అప్పటికే 1000 సంవత్సరాల పూర్వం నుంచి కుంటలు, చెరువులు అనేటివి ఉండేవి, రాజులు తవ్వించినాయి. వాటిని మరమ్మత్తు చేయడం, ఎక్కడైనా రిపేర్లు అవసరమైనప్పుడు ఆ రిపేర్లను కూడా ఈ రెవెన్యూ బోర్డు ద్వారానే చేసేవాడు. ఈ రెవెన్యూ బోర్డుకు తాలూకుదారులు పంపాల్సిన వివరాలలో జిల్లా ట్రెజరీలలో నగదు నిల్వ ఎంత ఉన్నది, వాటి గురించి ప్రతి నెల స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా రెవెన్యూ మరియు ఎక్సైజ్ ఆదాయాలు విడివిడిగా పంపించాల్సి వచ్చేది. అట్లాగే మున్సిపల్ కానీ రోడ్ సెస్సులు కానీ ఇతర ఆహార ధాన్యాలకు సంబంధించిన అమ్మకాల వివరాలు నెలకోసారి ఈ అమ్మకాల వివరాలు కూడా, అంటే మొక్కజొన్నలు పడితే మొక్కజొన్నలు మార్కెట్లలో ఎంత కమ్మారు, దాని మీద ఎంత పన్ను ప్రభుత్వానికి వచ్చింది, ఈ అమ్మకాల ధరల వివరాలు కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు రెవెన్యూ బోర్డుకు ఈ తాలూకుదారులు పంపాల్సి ఉండేది. వాటితో పాటుగా వర్షపాతం ఎంతున్నది, పంటలు ఎట్లా పండుతున్నాయి, ఇతర ఉత్పత్తులు, వాటి వివరాలు 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సి వచ్చేది. సో పోలీస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన నివేదిక కూడా తాలూకుదారులు రెవెన్యూ బోర్డుకు పంపేవాళ్ళు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రవర్తన, సత్ప్రవర్తన ఉందా, వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పెడుతున్నారా, ఇట్లాంటి విషయాలు కూడా ఈ వార్షిక నివేదిక అనేది ఈ రెవెన్యూ బోర్డు ప్రతి 3 నెలలకు, 6 నెలలకు, 12 నెలలకు ఈ వీటి మీద ఒక సమీక్ష జరిగేది. వార్షిక నివేదిక రెవెన్యూ బోర్డుకు తాలూకుదారులు పంపాల్సి ఉండేది. ఈ రెవెన్యూ బోర్డు పైన వార్షిక వ్యయం అనేది 70,380లుగా, రెవెన్యూ లోటు 1,20,000గా ఆ రోజుల్లో ఉండడం జరిగింది. సాలార్జంగ్ సంస్కరణలలో కేవలం రెవెన్యూ బోర్డు ప్రక్షాళన ఒకటే కాకుండా, అంటే రెవెన్యూ భూమి శిస్తుకు సంబంధించిన ఆదాయం పెంచుకోవడానికి అనేక చర్యలు తీసుకోవడమే కాకుండా అనేక రకాల కార్యాలయాలను ఏర్పాటు చేశాడు. ముందుగా స్టాంప్ పేపర్ ఆఫీసు, ఇది 1861లోనే ఏర్పాటు చేశాడు. ఈ కార్యాలయము దాని మున్షీఖానా పరిధిలో ఉండేది. స్టాంప్ పేపర్లు అమ్మేది అప్పుడు మున్షీఖానా అనేవారు, తర్వాత అది రెవెన్యూ బోర్డు పరిధిలోకి వచ్చింది. అంటే ఏమైనా ఆస్తి బదలాయింపులు ఇట్లాంటివి జరిగినప్పుడు స్టాంపు పేపర్స్ కొనడం ద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం సమకూరేది. 1869లో దీన్ని ఒక ప్రత్యేక విభాగంగానే ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు, స్టాంప్ పేపర్ కార్యాలయం. అట్లాగే రెవెన్యూలు సంబంధించి ఇంకా ఈ జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా కొన్ని డివిజన్లను మళ్ళీ ఏర్పాటు చేశారు. 5 డివిజన్లను ఏర్పాటు చేసి ఈ సంస్థానంలోని 14 జిల్లాలలో వాటిని కలపడం జరిగింది. ఈ ప్రతి డివిజన్ కూడా ఒక సదర్ తాలూకుదార్ అనేవాడిని నియమించడం జరిగింది.
ఈ జిల్లాల తాలూక్దార్లు సదర్ తాలూక్దార్లకు సబార్డినేట్స్గా ఉంటారు. అంటే సదర్ తాలూక్దార్లు ఏంటంటే ఓవరాల్గా బాధ్యతలు నిర్వహించేవారు. వారి పరిధిలో ఈ జిల్లాలలో ఉండే తాలూక్దార్లు పనిచేసేవారు. కొన్ని క్రిమినల్ కేసులకు తాలూక్దార్లకే విచారించే బాధ్యత ఉంటే కొన్ని క్రిమినల్ కేసులు మాత్రం సదర్ తాలూక్దార్లకు ఇవ్వబడ్డాయి. ఆ వ్యవస్థ అప్పుడే మొదలైంది, ఇప్పటిదాకా కూడా అదే కొనసాగుతూ ఉంది. కాకుండా ఇప్పుడు మనకు మున్సిపల్ మేజిస్ట్రేట్ అని లేదా మేజిస్ట్రేట్ అని, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అని, సబ్ జడ్జి అని, జిల్లా జడ్జి అని, అంటే కేసులను విచారించే అధికారము కొన్ని కేసులు జిల్లా జడ్జి మాత్రమే విచారిస్తాడు. అంటే కొన్ని కేసులు సబ్ జడ్జీలు విచారిస్తారు. కొన్ని కేసులు తాలూకాలలో ఉండే మేజిస్ట్రేట్ కోర్టులలో మేజిస్ట్రేట్స్ విచారిస్తారు, జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్. ఈ వ్యవస్థకు శ్రీకారం ఆ రోజే చుట్టాడు. ఈ సదర్ తాలూక్దార్లకు కొన్ని కేసులను విచారించే అధికారము ప్రత్యేకంగా ఇవ్వబడ్డది. అంటే కేసులు శిక్షను బట్టి ఆ శిక్ష తక్కువ కాలంలో అయితేనేమో తాలూక్దారులు విచారించేవారు, ఎక్కువ కాలంలో అయితే సదర్ తాలూక్దారులు విచారించేవారు. ఈ కేసులు పెరుగుతున్న కొద్దీ 1869లో ఈ తాలూక్దారులకు సదర్ తాలూక్దారులకు కొంతమంది అసిస్టెంట్లను కూడా ఆనాటి సాలార్జంగ్ ప్రభుత్వం నియమించింది. అంటే అప్పుడు డివిజన్లు ఏర్పాటు చేస్తారని చెప్పుకున్నాం కదా, 5 డివిజన్లు. సో ప్రతి డివిజన్ కూడా ఒక నాయబ్ సదర్ మహతమీం కోత్వాల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని ఇప్పుడు అంటాం మనం ఆ పదవిని ఇంగ్లీష్లో, అతన్ని ఒక్కొక్క డివిజన్కి ఒకరిని నియమించడం జరిగింది. వీళ్ళు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు సబార్డినేట్స్గా ఉంటారు. అంటే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని ఉర్దూలో పార్సీలో వాళ్ళు ఆ రోజు పర్షియన్ భాషలో సదర్ మహతమీం కోత్వాలి అన్నారు. ఈ సదర్ మహతమీం కోత్వాలి కింద నాయిబ్ సదర్ మహతమీం కోత్వాలీలు సబార్డినేట్స్గా ఉండేవారు. ఈ రెవెన్యూ బోర్డు స్థానంలో మళ్ళీ మార్పు చేసి సదర్ మహక్మా ఈ మాల్గుజారీ, దీన్ని సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్గా పిలవడం జరిగింది. వ్యవసాయం, నీటిపారుదల, ప్రభుత్వ ఆస్తుల లీజు కానీ, స్టాంప్ పేపర్స్ కానీ, గ్రామంలో పోలీసు తదితర న్యాయశాఖలకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా వీరి పరిధిలోకే వచ్చేవి. అయితే ఈ సెంట్రల్ రెవెన్యూ బోర్డు కూడా ఎక్కువ కాలం పనిచేయలేదు. ఒక 2 సంవత్సరాల్లోనే మళ్ళీ దాన్ని రద్దు చేశారు. 1868లో 66లో ఏర్పాటు చేసిన సెంట్రల్ రెవెన్యూ బోర్డు 68లో రద్దయింది. దాని స్థానంలో కూడా అనేక మార్పులు, సంస్కరణలు చేపట్టారు. అంటే ఏం చేసైనా కూడా పరిస్థితిని చక్కబెట్టాలా, ఎన్ని మార్పులు అవసరమైనా కూడా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచడానికి, ప్రజలను ఇబ్బందుల పాలు చేయకుండా ఆదాయాన్ని ఎట్లా పెంచాలి, అవినీతిని ఎట్లా తగ్గించాలి, ఈ వ్యవస్థను ఎట్లా స్థిరపరచాలి, ఈ విషయాల మీదనే సాలార్జంగ్ ఎక్కువగా ఫోకస్ చేసి అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. రెవెన్యూ మంత్రితో పాటే ఇతర శాఖలకు కూడా మంత్రులను నియమిస్తూ మొట్టమొదటిసారి మినిస్టర్స్ ఆఫ్ డిపార్ట్మెంట్, దాన్ని సదర్ ఉల్ మిహామ్స్ లేదా మినిస్టర్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ 1869లో నియమించుకుంటూ ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. మొట్టమొదటి రెవెన్యూ మంత్రిగా నవాబ్ ముకరం ఉల్ దౌలా 1869లో మొట్టమొదటి రెవెన్యూ మంత్రిగా సాలార్జంగ్ నియమించిండు. అంటే ఆ రోజుల్లో 1869లో రాజు మైనర్గా ఉండేవాడు. అంటే అప్పటికి 5వ నిజాం చనిపోయిండు. 5వ నిజాం అఫ్జలుద్దౌలా కొడుకు మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ నిజాం. అయితే రాజవంశ నియమాల ప్రకారం, ఆ సంస్థాన నియమాల ప్రకారం మైనర్ అయినా కూడా రాజు కొడుకే రాజు అవుతాడు. సో 69లో మీర్ మహబూబ్ అలీ ఖాన్ వయస్సు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. మరి అప్పుడు మైనర్గా ఉన్న రాజు నిర్ణయాలు తీసుకోలేడు కాబట్టి రీజెన్సీ అనే ఒక వ్యవస్థను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రీజెన్సీలో ఏజెంట్ ఉండేవాడు. అయితే ఒక ఏజెంట్గా సాలార్జంగ్, మరొక ఏజెంట్గా ఆ నవాబుల కుటుంబానికి సంబంధించిన, రాజ కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఈ పరిపాలన వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు. అందుకే ప్రధానిగా ఉన్న సాలార్జంగే ఆ రీజెంట్గా ఉంటూ, రీజెన్సీ అని పిలువబడ్డది కదా, ఆ రీజెంట్గా ఆయనే ఈ మంత్రులను నియమించడం జరిగింది. సాధారణంగా అయితే రాజు నియమిస్తాడు, కానీ అప్పుడు రాజు మైనర్ కాబట్టి రీజెన్సీ అనేది ఏర్పడ్డది కాబట్టి అందులో సాలార్జంగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దాదాపుగా మీర్ మహబూబ్ అలీ ఖాన్ మేజర్ అయ్యేదాకా
ఈ రీజెన్సీ కొనసాగింది. అయితే ఒక సంవత్సరం ముందే మీర్ మహబూబ్ అలీ ఖాన్ మేజర్ కావడానికి ఒక సంవత్సరం ముందే 1883లోనే అనారోగ్యంతో సాలార్ జంగ్ మరణించాడు. అప్పుడు ఆయన వయస్సు 52-53 సంవత్సరాలు మాత్రమే. అతి చిన్న వయసులోనే అనేక సంస్కరణలు చేసి హైదరాబాద్ సంస్థానాన్ని అప్పుల నుంచి విముక్తి చేసి ఒక స్వయం పోషక ఆర్థిక వ్యవస్థను సాలార్ జంగ్ ఏర్పాటు చేయడంతో బ్రిటిష్ వాళ్ళు కూడా ఆయనను చాలా గౌరవించారు. అనేక సత్కారాలు, అనేక బిరుదులు అవన్నీ కూడా ఆయనకు లభించినాయి. సో ఒకసారి ఇంకా ఆయన చేసిన సంస్కరణలు ఏంటి అని మనం చూసినట్టయితే, ఈ రెవెన్యూలో నియమించబడ్డ మంత్రికి కొన్ని అసాధారణ అధికారాలు కూడా ఇచ్చారు. ఉదాహరణకు వ్యవసాయము, వాణిజ్యము, స్టాంప్ పేపరు, కస్టమ్స్ శాఖ, అటవీ శాఖ, ఆబ్కారీ శాఖ ఇవన్నీ ఆయన పరిధిలోనే ఉండేది, రెవెన్యూ మంత్రి పరిధిలోనే ఉండేది. దీని ద్వారా సాలార్ జంగ్ కొన్ని బాధ్యతలను తగ్గించుకున్నాడు. అంటే ఆయన కొద్దిగా ఫ్రీగా ఉంటే ఇతర విషయాల మీద మనసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేరుగా ఇవన్నిటిని ఆయనే పర్యవేక్షణ చేయకుండా ఈ రెవెన్యూ మంత్రి వాటిని పర్యవేక్షించే విధంగా ఈ మార్పులు చేయడం జరిగింది. విస్తృతమైన అధికారాలు రెవెన్యూ మంత్రికి ఇవ్వబడ్డాయి. 3 ఏళ్ల నుంచి ఎవరైతే 2000 దాకా ప్రభుత్వానికి పన్నులు బాకీ పడ్డారో వాళ్ళను విముక్తి చేసే బాధ్యత కూడా, ఆ విచక్షణ అధికారాలు కూడా రెవెన్యూ మంత్రికే ఇవ్వబడ్డాయి. అంటే వాళ్ళకు కరువు వచ్చో లేకుంటే రకరకాల కారణాల వల్లనో, పంటలు సరిగా పండకపోవడం వల్లనో, ఏ కారణంతోనైనా వాళ్ళు బాకీ పడితే 3 సంవత్సరాలు కూడా అతను బాకీ చెల్లించలేని పరిస్థితిలో వాటిని రద్దు చేయడం తప్పితే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది సాలార్ జంగ్ చేయలేదు. రెవెన్యూ మంత్రికి ఉన్న అధికారాలు, ఉదాహరణకు ఏవైనా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నట్టయితే కొంత పన్ను చెల్లించే షరతు పైన ఇతరులకు లీజ్కి ఇవ్వడం, అట్లాగే కుంటలు, చెరువుల అవసరాలను బట్టి అక్కడ ప్రజల అవసరాలు, వాటి మరమ్మతులు, కొత్త చెరువులు, కొత్త కుంటల నిర్మాణం, ఇట్లాంటివి కూడా రెవెన్యూ మంత్రికే అధికారాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి. అట్లాగే సర్వే మరియు సెటిల్మెంట్ కార్యాలయం, అంటే ఈ భూములను, వ్యవసాయ భూముల సర్వే చేయడం కోసం, ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే సెటిల్మెంట్ చేయడం కోసం కూడా సర్వే అండ్ సెటిల్మెంట్ కార్యాలయం కూడా ఈ 6వ నిజాం కాలంలోనే 1875లో మొట్టమొదటిసారిగా ఈ సర్వే డిపార్ట్మెంటును మొదటి సాలార్ జంగ్ ఏర్పాటు చేశాడు హైదరాబాద్ సంస్థానంలో. ఈ కార్యాలయం ఒక కమిషనర్ ఆధీనంలో ఉండేది. దీనికోసం ఒక రెవెన్యూ సర్వే సూపరింటెండెంట్ను, ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ను, అవసరమైన సంఖ్యలో అసిస్టెంట్లను కూడా ఆ రోజే ప్రభుత్వం నియమించింది. అయితే ఈ సర్వే చేయడానికి కావాల్సిన సంఖ్యలో అధికారులు లేనందున సర్వే ఎట్లా చేయాలనే దాని మీద ఒక స్కూల్నే ఓపెన్ చేశారు ఆ రోజుల్లో. ఈ సర్వే స్కూల్ ఏర్పాటు చేసి అవసరమైనంత మందికి శిక్షణ ఇచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ల కాలంలోనే మళ్ళీ ఆ స్కూల్ను మూసివేయడం జరిగింది. అంటే తగినంత మందికి శిక్షణనిచ్చి ఈ సర్వే చేయడానికి, ఈ సెటిల్మెంట్స్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్ను స్ట్రెంథెన్ చేసి తర్వాత ఆ శాఖను రెవెన్యూ బోర్డుకు అప్పగించి సర్వే స్కూల్ను రద్దు చేయడం జరిగింది. అట్లాగే గెజిటీర్స్ ఆఫీసును కూడా సాలార్ జంగే ఫస్ట్ టైం ఏర్పాటు చేశారు. 1878లో మొట్టమొదటిసారిగా ఒక టెంపరరీ గెజిటీర్స్ ఆఫీస్ను ఏర్పాటు చేశాడు. ఈ బాధ్యత కూడా రెవెన్యూ మంత్రికి అప్పగించారు. ఈ గెజిటీర్స్ అనేటి గణాంకాలు, సమాచార సేకరణ, అంటే పన్ను వసూలు చేయాలంటే అభివృద్ధి చేయాలి ప్రాంతాన్ని అనుకున్నప్పుడు, ఆ రాష్ట్రాన్ని అనుకున్నప్పుడు సరైన గణాంకాలు ఉండాలి. సో ఈ అవసరాన్ని గుర్తించి గెజిటీర్స్ అంటే ఒక్కొక్క శాఖకు సంబంధించిన గణాంకాలు కానీ వాస్తవ పరిస్థితులను కానీ అందులో పొందుపరిచేవారు. ఇప్పటికి కూడా మనకు ఈ గెజిటీర్స్ అనే వ్యవస్థ ఉంది. ఇప్పటికి కూడా మనకు నిజాం ప్రభుత్వంలో 1910లో ఆఖరిసారి గెజిటీర్ పబ్లిష్ చేశారు. 6వ నిజాం దాదాపుగా చివరి సంవత్సరం అది. ఆ గెజిటీరే ఇప్పటికీ మనకు నిజాం పాలనకు సంబంధించిన అనేక గణాంకాలను వెల్లడిస్తూ ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా గెజిటీర్స్ను రూపొందిస్తూ ఉన్నది. ఈ గెజిటీర్స్ ఆఫీసును హైదరాబాద్లో నియమించారు. దానికోసం ఒక సంకలనకర్త, అంటే స్టాటిస్టిక్స్ అన్ని కంపైల్ చేసే వ్యక్తిని, ఆయనకు సహాయకుని కూడా ఆ రోజుల్లో సాలార్ జంగ్ నియమించడం జరిగింది. అట్లాగే కొన్ని బౌండరీ డిస్ప్యూట్స్ కూడా వస్తుండేది.
ఒకటి బ్రిటిష్ ప్రభుత్వమే చుట్టూ ఉండేది. అంటే బ్రిటిష్ సంబంధించిన భౌగోళిక సరిహద్దుల విషయంలో, హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన సరిహద్దుల విషయంలో అనేక ప్రాంతాలలో వివాదాలు ఉండేవి. వీటన్నిటిని కూడా పరిష్కారం చేయడం కోసం ఒక బౌండరీస్ శాఖను కూడా, బౌండరీస్ డిపార్ట్మెంట్ను కూడా ఆ రోజుల్లో సాలార్జంగ్ ఏర్పాటు చేశారు. అంటే 1879లో ఒక సెటిల్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ సరిహద్దు వివాదాల శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కూడా 7 అసిస్టెంట్లను ఆ రోజుల్లో ప్రభుత్వం నియమించింది. అన్నిటికంటే ముఖ్యమైనది నీటిపారుదల శాఖ. ఎందుకంటే ప్రభుత్వానికి భూమి శిస్తు ఎక్కువగా సాగు భూమి నుంచే వచ్చేది. సో నీటిపారుదల శాఖను స్ట్రెంగ్తెన్ చేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా భావించింది సాలార్జంగే. అంతకుముందు రెవెన్యూ బోర్డులో భాగంగా ఉన్న నీటిపారుదల శాఖను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ప్రజా పనుల శాఖ అనేది పెట్టి దాని పరిధిలోకి నీటిపారుదల శాఖను తీసుకొచ్చాడు. నీటిపారుదల వ్యవహారాలన్నీ కూడా, అయితే ఇవన్నీ రెవెన్యూ మంత్రి ఆధీనంలో ఉన్నా కూడా ఒక ప్రజా పనుల శాఖ అనేది ఉండేది. 1878లో మొట్టమొదటిసారి ఈ ప్రజా పనుల శాఖ నుంచి రోడ్లు, నీటిపారుదల రెండు విభజించి ఒక ప్రత్యేకమైన నీటిపారుదల శాఖనే ఏర్పాటు చేశాడు. రెవెన్యూ మంత్రి ఆధీనంలో ఈ నీటిపారుదల శాఖ ఉండేది. కుంటలు, చెరువులు అప్పుడు పెద్దగా ప్రాజెక్ట్స్ లేవు. వీటితో పాటుగా కత్వలు ఉండేది వాగుల మీద. ఎక్కడైతే వీటికి అవకాశం లేని కారణం నల్లరేగడి భూముల దగ్గర బావులను తవ్వడము, ఇవన్నీ కూడా, అంటే మనకు హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణలో కొంత భాగం నల్లరేగడి భూములున్నా ఎక్కువగా మరాఠ్వాడా ప్రాంతంలో, ఉత్తర కర్ణాటక జిల్లాలలో మనకు నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండేది. సో అక్కడ చెరువులు తవ్వడానికి అవకాశం లేని దగ్గర ఎక్కువగా బావుల నిర్మాణం అనేది ఆ రోజుల్లో జరిగింది. అయితే ప్రతి జిల్లాలో కూడా ఈ నీటిపారుదల వ్యవహారాలు ఉండేవి కాబట్టి, కుంటల చెరువులు ఉండేది కాబట్టి అక్కడ మాత్రం ఈ ప్రత్యేకంగా నీటిపారుదల శాఖకు అధికారులను పెట్టకుండా తాలూకుదారులకే ఆ నీటిపారుదల పనులు, వ్యవహారాలు, ఎస్టిమేట్స్ ఇవన్నీ అప్పగించారు. తాలూకుదారులకు కొంత మున్సిపల్ ఇన్స్పెక్టర్స్ అని కొంతమందిని నియమించి వారిని సహాయకులుగా పెట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమో ఈ తహసీల్దార్లు, అంటే తాలూకుదారులు, తహసీల్దార్లు రెవెన్యూ బోర్డు కింద ఉండేవారు. వారి పరిధిలో ఈ నీటిపారుదల బాధ్యత ఉండేది. అది కూడా ఒక అదనపు బాధ్యతగా, భూమి శిస్తుతో పాటు నీటిపారుదల వ్యవహారాలను కూడా ఒక అదనపు బాధ్యతగా ఆ తాలూకుదారులు, తహసీల్దార్లు నిర్వహించేవారు. అయితే ఈ పంట ఎంత పండుతున్నది, అదేవిధంగా నీటిపారుదల ఏ భూములకు ఉన్నది, ఇవన్నీ వ్యవహారాలను చూడాలంటే ప్రతి తహసీల్దార్ కూడా ఒక 2 క్లర్కులను ఈ నీటిపారుదల వ్యవహారాలు చూడడానికి, గణాంకాల సేకరణకు సహాయకులుగా నియమించింది ప్రభుత్వం. ఆ రోజుల్లోనే రెవెన్యూ శాఖకు వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం నీటిపారుదల మీదనే ఖర్చు పెట్టేవారు. దాదాపు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు నీటిపారుదల మీదనే ఆ పనుల కోసం 1878, 79, అంటే మొదటి సాలార్జంగ్ చివరి సంవత్సరాలు 5-6 సంవత్సరాలు దాదాపు 2 లక్షల రూపాయలు నీటిపారుదల మీద ప్రతి సంవత్సరం వ్యయమైందంటే మొదటి సాలార్జంగ్ నీటిపారుదలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, నీటిపారుదల ద్వారా ఆ భూములలో ఎక్కువ శిస్తు వసూలు రావడం వల్ల ఆదాయాన్ని ఖజానాకి ఎట్లా సమకూర్చాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డబ్బు కూడా సద్వినియోగం కావడానికి ఒక సూపరింటెండెంట్ని నియమించి ఎస్టిమేట్స్ కానీ, వాళ్ళు చేసిన పనులకు ఎంత పే చేయాలి, ఇటువంటి అంశాల మీద ఒక ప్రత్యేకంగా అధికారిని నియమించడం జరిగింది సాలార్జంగ్ ప్రభుత్వం. ఆ రోజుల్లో సాలార్జంగ్ పాలనలో ఒకడే సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉండేవాడు. హైదరాబాద్ సంస్థానంలో తాలూకుదారులు చేసిన ఎస్టిమేట్స్ని కానీ, పనుల వ్యయాన్ని కానీ ఆయనే పరిశీలించి నిర్ణయాలు తీసుకునేవాడు. ఆ తర్వాత కాలంలో వ్యవసాయం పెరిగింది, జనాభా పెరిగింది, ప్రతి జిల్లాకు ఒక సూపరింటెండింగ్ ఇంజనీర్ అవసరమైనలు స్వాతంత్రానంతరం. ఇవన్నీ కూడా ఆధునిక తెలంగాణ ఎందుకంటామంటే ఇవన్నీ కూడా సాలార్జంగ్ నుంచి మొదలైనవి. ఈ రోజు వరకు కూడా సజావుగా నడుస్తూ ఉన్నాయి చిన్న చిన్న మార్పులతోనే. సాలార్జంగ్ పీరియడ్లోనే అటవీ శాఖ, మైన్స్ శాఖ కూడా బాగా అభివృద్ధి చెందినాయి. 1867లో మొట్టమొదటిసారి ఒక సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అటవీ శాఖ ఏర్పాటైంది. ఈ ఫారెస్ట్ శాఖను కూడా రెవెన్యూ మంత్రి కింద కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హోదాతోని ఉన్నతోద్యోగిని నియమించడం జరిగింది. అదేవిధంగా అడవులలో కానీ బయట కానీ ఉన్న మైన్స్, క్వారీలు, బొగ్గు గనులు, మనకు సింగరేణి మొట్టమొదటిసారి ఇల్లందు తాలూకా, అంటే మన ఖమ్మం జిల్లాలో
బొగ్గు నిక్షేపాలు కనుక్కున్నది కూడా ఈ కాలంలోనే, మొదటి సాలార్ జంగ్ పాలన కొనసాగుతున్న కాలంలోనే ఈ సింగరేణి అనే చిన్న గ్రామం ఇల్లందు దగ్గర మొట్టమొదటిసారి బొగ్గు నిక్షేపాలు ఆనాటి హైదరాబాద్ ప్రభుత్వం కనుక్కున్నది. సో ఆ తర్వాతనే ఆ సింగరేణి ప్రస్థానం మొదలైంది. ఇప్పటికి కూడా సింగరేణి ఒక పేరు పొందిన సంస్థగా ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చే ఒక వనరుగా ఇక్కడి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు కానీ, విద్యుత్ ఉత్పాదనకు కానీ ఒక పెద్ద దిక్కుగా మనకు సింగరేణి నిలబడ్డది. ఈ సింగరేణి ప్రారంభమైంది కూడా ఆ రోజుల్లోనే. అందుకే ఈ మైనింగ్ కార్యక్రమాలను పెంచడం కోసం మైన్స్ శాఖను కూడా సాలార్ జంగే ఏర్పాటు చేశాడు. అయితే ఈ మైన్స్, క్వారీస్ ఎక్కువగా ఫారెస్ట్లో ఉన్నాయి కాబట్టి 1871లో ఈ మైన్స్ను, ఈ క్వారీలను ఫారెస్ట్ అధికారే పర్యవేక్షించేవాడు. ఆయన ఆధీనంలోనే ఇవి ఉండేవి. హైదరాబాద్ సంస్థానంలో మొదటి సాలార్ జంగ్ కాలంలో మనకు ఎక్కువగా ఖనిజ సంపద ఐరన్ ఓరు, రెడ్ స్టోను, బ్లాక్ స్టోను, సిటా స్టోను, గ్రానైటు, గ్రీన్ స్టోన్, ప్లింట్స్, మైకా, సోప్ స్టోన్, వైట్ చాకు, బ్లూ చాకు, గోపీచందన్, ఓక్రే, డైమండ్స్ మరియు ఎన్నో విలువైన స్టోన్స్, షాబాద్ లైమ్ స్టోన్స్, ఇటువంటి ఖనిజ సంపద ఆ రోజుల్లో హైదరాబాద్ మైన్స్ శాఖ, క్వారీల శాఖ ద్వారా వెలికి తీసింది. ఇవన్నీ కూడా అమ్మడం ద్వారా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు, బ్రిటిష్ ఇండియాకు ఎగుమతి చేయడం వల్ల ఒక అదనపు ఆదాయ వనరు నిజాం ప్రభుత్వానికి సమకూరేది. అంటే సాలార్ జంగ్ రాకముందు వీటి మీద ఎవరు కూడా దృష్టి పెట్టలేదు. కేవలం వ్యవసాయం మీదనే, భూమి పన్ను మీదనే వారికి ఆదాయం వచ్చేది. కానీ సాలార్ జంగ్ క్రమక్రమంగా ఆదాయాన్ని పెంచే క్రమం లోపల ఈ మైన్స్, క్వారీసు, అటవీ ఉత్పత్తులు, నీటిపారుదల శాఖ ఇవన్నీ కూడా స్ట్రెంథెన్ చేయడం జరిగింది. అట్లాగే జనాభా పెరుగుతున్నది కాబట్టి జనగణన కార్యాలయం కూడా, సెన్సెస్ ఆఫీస్ 1880లో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఏర్పాటైంది. ఆ రోజుల్లో సాలార్ జంగ్ ఏర్పాటు చేసిన ఆ జనగణన కార్యాలయం ఇప్పటికీ హైదరాబాద్లో ఉంది. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి ఈ జనగణన అనేది, సెన్సెస్ అనేది సాలార్ జంగ్ ఆ రోజుల్లో మొదలుపెట్టింది, ఇప్పటికి కూడా చేస్తూ వస్తున్నారు. దీనికి ఆ రోజుల్లోనే ఒక కమిషనర్ను, 2 అసిస్టెంట్లను నియమించారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న ఉద్యోగులు ఈ జనగణన కార్యక్రమాలలో పాల్గొనేవారు. అదే పద్ధతి నేటికి కొనసాగుతూ ఉన్నది. సెన్సస్ వచ్చినప్పుడు ఆ సెన్సస్ కార్యాలయంలో ఉన్న వాళ్ళతో పాటుగా టీచర్లను, ఇతర సిబ్బందిని నియమించడం అనేది ప్రభుత్వం చేస్తూ ఉంది. జియాలజికల్ శాఖను కూడా 1875లోనే సాలార్ జంగ్ హైదరాబాద్లో ఏర్పాటు చేశాడు. జియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ అని. అంటే భూమి లోపల ఉన్న ఈ రకరకాల ఖనిజ సంపదను కనుక్కోవడానికి, రాతి నిర్మాణాలను ఏ రకంగా ఉన్నాయని పరీక్షించడానికి ఈ జియాలజీ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే భూగర్భంలో ఏమేమి ఉన్నాయనేది అది అన్వేషిస్తుంది. మైన్స్, క్వారీస్ ఏమో వాటిని వెలికి తీస్తుంది. వాటిని కనుక్కునే బాధ్యత ఈ జియాలజికల్ సర్వేదే ఉంటుంది. జియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్ మొట్టమొదలు కనుక్కున్నది సింగరేణిలో బొగ్గును. ఈ జియాలజికల్ సర్వే శాఖకు కూడా ఒక సూపరింటెండెంట్ నియమించి హైదరాబాద్లో అతని కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకు సహాయకులుగా కొంతమంది అసిస్టెంట్స్ను కూడా నియమించారు. ఎప్పుడైతే దీని అవసరాన్ని గుర్తించిందో ప్రభుత్వం, ఒక సూపరింటెండెంట్ ఇది నిర్వహించలేడని చెప్పి ఆ పోస్టును రద్దు చేసి సూపరింటెండెంట్ బదులు అసిస్టెంట్లను నియమించింది. అయితే ఈ పర్టికులర్ అంశంలో, అంటే జియాలజికల్ సర్వేలో అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ సంస్థానంలో లేనందున ఒక 2 తెలివైన విద్యార్థులను ఎంపిక చేసి వారిని ఇంగ్లాండ్లోని రాయల్ స్కూల్కు పంపించి అక్కడ ఈ జియాలజీని స్టడీ చేయించింది ప్రభుత్వం, నిజాం ప్రభుత్వం. అంటే తమకు అవసరమైన మేరకు విద్యాభివృద్ధికి కానీ, విద్యార్థులను ఇతర దేశాలకు పంపించి చదివించడం కానీ ఆ రోజు నిజాం ప్రభుత్వం సాలార్ జంగ్తోనే మొదలుపెట్టింది. వాళ్ళకు ఫారెన్ స్కాలర్షిప్స్ ఇవ్వడం, రాగానే వారిని ఉద్యోగాలలో బాధ్యతలు ఇచ్చి ఉద్యోగులుగా మార్చడం. అట్లాగే మనకు నీటిపారుదల శాఖలో కూడా నవాబ్ అలీ నవాజ్ జంగ్ని 6వ నిజాం ప్రభుత్వం లండన్కు పంపించి అక్కడ ఇంజనీరింగ్ ఉన్నత చదువులన్నీ కూడా చదివేలాగా 2-3 సంవత్సరాలు ప్రభుత్వం స్కాలర్షిప్ ఇచ్చింది నవాబ్ అలీ నవాజ్ జంగ్కి. ఆయన రాగానే ఇక్కడ ఉన్నత అధికారిగా ఈ ఇంజనీరింగ్
శాఖలో అంటే ఇరిగేషన్ శాఖలో ఉన్నతోద్యోగిగా ఆయన నియమించడం జరిగింది. సో జియోలాజికల్ సర్వేలో పనిచేస్తున్న బ్లెన్ ఫోర్డ్ అనే అతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. మొట్టమొదటిసారి ఇక్కడ జియోలాజికల్ సర్వే అధికారులు ఇంకా పోయి సర్వే చేయకముందే ఆయన తనకున్న నైపుణ్యంతో ఆయన ఇక్కడ పరిశీలించి హైదరాబాద్ సంస్థానంలో బొగ్గు చాలా ఉంది అని మొట్టమొదటిసారి నివేదిక ఇచ్చింది బ్లెన్ ఫోర్డ్. ఆయన ఇచ్చిన ఈ సమాచారం ఆధారంగానే 1870లో ఈ బొగ్గు నిక్షేపాలను అన్వేషించడం కోసం అటవీ ప్రాంతాలలో ఇతర మైదాన ప్రాంతాలలో బోర్లు వేసి ఆ బోర్ల ద్వారా బయటకు వస్తున్న ఆ మట్టిని పరిశీలించి ఎక్కడ బొగ్గు ఉంది, ఎక్కడ రాయి ఉంది, ఈ విషయాలన్నీ కూడా ఈ అధికారులు తెలుసుకోగలిగారు. 1871లో ఒక సూపరింటెండెంట్ను, 1873లో ఒక కోల్ ఫ్యూయర్ అనే అతన్ని ఆ హోదా కోల్ ఫ్యూయర్ ప్రభుత్వం నియమించింది. అయితే జియాలజికల్ సర్వే శాఖ 1875లో ఏర్పడ్డది. అంతకంటే 5 సంవత్సరాలకు ముందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసే ఒక జియాలజికల్ సర్వే అధికారి ఈ హైదరాబాద్ సంస్థానంలో బొగ్గు ఉందని చెప్పడం, అది అన్వేషించడం కోసం 1871లో ఒక సూపరింటెండెంట్ను, 73లో కోల్ ఫ్యూయర్ను నియమించడం, బోర్లు వేయడం, ఇదంతా కూడా ఈ ప్రభుత్వం చేసింది. ఇంకా దాని అవసరం పెరిగిపోతుండడంతో 1875లో ప్రత్యేకంగా జియోలాజికల్ సర్వే శాఖను ఏర్పాటు చేసింది. ఆ శాఖకు సహాయకారిగా ఉండేందుకు 2 యువకులను, విద్యావంతులను ఇంగ్లాండ్ పంపించి ఈ రాయల్ స్కూల్లో చదివించింది. అట్లాగే రైల్వే వ్యవస్థను సొంతంగా ఏర్పాటు చేయాలని నిజాం భావించారు ఆ రోజుల్లో. ఈ చంద్రాపూర్ వరకు బ్రిటిష్ ఇండియాలో రైల్వే లైన్ ఉండేది. అయితే ఈ కనెక్షన్ ఇక్కడి నుంచి చంద్రాపూర్ వరకు చాందా అనేవాళ్ళు అక్కడి వరకు కూడా రైల్వే లైన్ను సర్వే చేశారు. ఇప్పుడు మనము ఉత్తర భారతదేశానికి ఢిల్లీకి పోవాలంటే ఇటు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి సెంట్రల్ ప్రావిన్సెస్ ద్వారా ఢిల్లీకి పోవాలంటే ఈ హైదరాబాద్ సంస్థానం మీదకి వెళ్ళే పోవాలి. ఖమ్మం, వరంగల్, అక్కడి నుంచి చంద్రాపూర్, బల్లార్షా అంటే కాగజ్నగర్ మీద నుంచి ఈ రైల్వే లైను ఏర్పడ్డది. అంటే ఉత్తర భారతదేశానికి ఒక లింక్గా ఉన్న చాందా హైదరాబాద్ రైల్వే లైన్ కోసం 1870లో సర్వే మొదలైంది. అయితే ఈ ప్రతిపాదనలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ రహదారులు, కమ్యూనికేషన్స్ అన్నీ కూడా అంటే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందం ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఈ రహదారులు ఇవన్నీ కూడా బ్రిటిష్ వారికి అధికారాలు ఉండేది. అవి కాకుండా మిగతా విషయాలలో నిజాం సర్వస్వతంత్రుడు. కాబట్టి ఈ రైల్వే లైను ప్రతిపాదనలన్నీ కూడా సర్వే చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఆ రోజు సాలార్జంగ్ పంపించారు. వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. ఆ తర్వాత ఈ రైల్వే లైను నిర్మాణ పనులు వేగవంతమైనాయి. 1971-72లోనే రైల్వే లైన్ సర్వే చేయడానికి పూర్తి స్థాయిలో సిబ్బందిని సాలార్జంగ్ నియమించిండు. అదేవిధంగా 1871లో గుల్బర్గా జిల్లాలోనే షాబాద్ అనేది ఉండేది. ఈ షాబాద్ నుంచి కూడా హైదరాబాద్ వరకు రైల్వే లైన్ను సాలార్జంగే ప్రతిపాదించి సర్వే పూర్తి చేశాడు. దానికోసము ఒక రైల్వే కార్యదర్శిని ఆయన నియమించడం జరిగింది. ఇప్పుడు షాబాద్ మనకు తాండూర్ దగ్గర బార్డర్లో మనకు కనబడుతుంది. అంటే ఒక పక్కన ఉత్తర భారతదేశంతో అనుసంధానం చేయడానికి హైదరాబాద్ చంద్రాపూర్ రైల్వే లైను, మరొక పక్కన ఇటు బొంబాయి నుంచి పూణే, షోలాపూర్ మీదుగా ఈ గుల్బర్గా దాకా అది వరకు బ్రిటిష్ ఇండియాలో రైల్వే లైన్ ఉండేది. ఈ గుల్బర్గా టు హైదరాబాద్ కలిపినట్టయితే ఇటు బొంబాయి వరకు అటు ఢిల్లీ వరకు కూడా హైదరాబాద్ నుంచి రాకపోకలు ఉంటాయనే ఉద్దేశంతో ఎంతో దూరదృష్టితో ఎంతో విజనరీ సాలార్జంగ్ ఈ రైల్వే లైన్ని ఏర్పాటు చేశాడు. ఈ సర్వే పూర్తయి రైల్వే లైన్ నిర్మాణం అవుతున్న సమయంలో ఆయన మరణించడం జరిగింది. అట్లాగే ఆ రోజుల్లోనే అంటే ఇంకా ప్రపంచంలో చాలా దేశాలలో ఈ ప్రింటింగ్ సౌకర్యం అనేది లేని రోజుల్లో నిజాం సంస్థానంలో గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశారు సాలార్జంగ్. 1867లోనే రెవెన్యూ కార్యదర్శి నియంత్రణ లోపల ఈ ప్రభుత్వ ముద్రణాలయం అనేది ఏర్పడ్డది. అంటే గెజిటీర్స్ ప్రింట్ చేయాలన్నా, ఫర్మానాలు ప్రింట్ చేయాలన్నా, విద్యార్థుల పాఠ్యపుస్తకాలు ప్రింట్ చేయాలన్నా కూడా అప్పుడప్పుడే విద్యా సంస్థల ఏర్పాటు కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రింటింగ్ ప్రెస్ గవర్నమెంట్కి ప్రత్యేకంగా ఉండాలని చెప్పి
అంతకుముందు బ్రిటిష్ ఇండియాలో ముద్రించేవారు. సో ఇక్కడ ఉర్దూ, పర్షియన్ లాంగ్వేజ్లో ముద్రించాలంటే సొంత ప్రింటింగ్ ప్రెస్ ఉండాలని చెప్పి సాలార్జంగ్ భావించారు. అందుకే ఈ గెజిట్స్, ప్రభుత్వ ఉత్తర్వులు కానీ, గెజిటీర్స్ కానీ, నియమ నిబంధనలు కానీ, ప్రభుత్వం ఎప్పటికప్పుడు విధిస్తున్న నియమ నిబంధనలు, వాటితో పాటుగా సర్క్యులర్స్, ప్రభుత్వ ఆదేశాలు, ఇవన్నీ కూడా ఇక్కడే ప్రింట్ చేసేవారు. ఈ ముద్రణాలయం 1867లోనే ఏర్పడ్డ 1875లో దఫ్తరీ ముల్కీ కింద ఉంది. 1876లో ప్రధాని ఆధ్వర్యంలో మిస్లినియస్ డిపార్ట్మెంట్ కింద తీసుకొచ్చారు. అంటే అంతకుముందు రెవెన్యూ కార్యదర్శి పరిధిలో 1867లోనే ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం 75లో దఫ్తరీ ముల్కీ కింద ఉంది. 76కు వచ్చేసరికి సాలార్జంగ్ ఆధ్వర్యంలోనే మిస్లీనియస్ డిపార్ట్మెంట్స్ కొన్ని పెట్టడం జరిగింది. అందులో ఈ ముద్రణాలయం కూడా సాలార్జంగ్ ఆధీనంలోనే ప్రత్యక్షంగా ఉండేది. 1861-62లో అప్పుడు కూడా కొంత సుంకం వసూలు చేసేవారు. కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆ సుంకాన్ని సాలార్జంగ్ రద్దు చేసిండు. రైతులకు పంట పండేది తక్కువ, వారు ఇతర ప్రాంతాలలో రేట్ ఎక్కువ ఉంటే అమ్ముకోవడానికి మళ్ళీ మనం పన్ను వసూలు చేయడం ఎందుకని చెప్పి ఈ సుంకాన్ని 61-62లోనే రద్దు చేశాడు. 1864లో మాత్రం ఈ కస్టమ్ శాఖలో అనేక మార్పులు అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ కస్టమ్ శాఖ ఏం చేస్తుందంటే ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో పండిన పంటలు, ఆహార ధాన్యాలు, ఆనాడు ప్రధానంగా వరి, ఇతర ఆహార పంటలు, మొక్కజొన్న ఇట్లాంటివి ఉండేది, ఈ ఆముదం లాంటివి, ఇవన్నీ కూడా ఈ సంస్థానంలోని ఇతర, అంటే సంస్థానానికి బయట ఉన్న ఈ ప్రావిన్సెస్లో ఉన్న ప్రాంతాలకు అమ్మాలనుకున్నప్పుడు ఆ వర్తకుల నుంచి సుంకాన్ని వసూలు చేసేవారు. ఈ సుంకము నిజాం ప్రభుత్వానికి వెళ్ళేది. సో ఈ కస్టమ్ శాఖ ఏర్పాటు చేసిన తర్వాత ముందుగా ఆహార ధాన్యాలని, తర్వాత ఈ మైనింగ్ ఉత్పత్తులు కూడా ఈ కస్టమ్ శాఖ కొంత పన్ను దాని మీద వేసేది. ఇది ఒక అదనపు ఆదాయ వనరుగా నిజాం ప్రభుత్వానికి ఉపయోగపడ్డది. ఈ శాఖను 1864లో సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. ప్రధానంగా పక్కనే ఉన్న ఈ బ్రిటిష్ ఇండియాలో ఎక్కడైతే సరిహద్దులలో మిలిటరీ క్యాంప్స్ ఉంటాయో ఆ క్యాంప్స్ దగ్గరలో ఈ శాఖ కార్యాలయాలు ఉండేవి హైదరాబాద్ సంస్థాన బార్డర్లో. ఈ సెక్రటేరియట్ అనేది సచివాలయం అంటాం. అంటే మంత్రులు, వారికి సంబంధించిన అనేక ఫైల్స్, వారి సబార్డినేట్ అధికారులు, అనేక శాఖలకు సంబంధించిన కార్యనిర్వహణ, ఇదంతా కూడా ప్రధాని ఆధ్వర్యంలో సచివాలయంలో నిర్వహించబడేది. 1864లోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఈ సెక్రటేరియట్ను సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. ఈనాటికి కూడా సెక్రటేరియట్ను మనం చూస్తున్నాం. కేసీఆర్ గారు పాత సచివాలయాన్ని తీసేసి అదే స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ సచివాలయం మొట్టమొదటిసారి సాలార్జంగ్ ఏర్పాటు చేసింది. 1864లో సాలార్జంగ్ సచివాలయంతో పాటుగా దఫ్తర్ ఏ తనఖా అనే కార్యాలయాన్ని కూడా సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ఇంతకుముందు అనుకున్నట్టుగా 1864లోనే ప్రభుత్వం తరఫున కమ్యూనికేషన్ను కింది దాకా తీసుకెళ్లడం కోసం, కింది నుంచి ప్రభుత్వానికి ఉత్తర ప్రత్యుత్తరాలు రావడం కోసం దఫ్తర్ ఏ ముల్కీని కూడా ఆనాడు సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. అట్లాగే పోలీసు న్యాయశాఖలో కూడా అనేక సంస్కరణలను తదనంతర కాలంలో సాలార్జంగ్ తీసుకొచ్చాడు. సాలార్జంగ్ కంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి పోలీస్ వ్యవస్థ ఉండేది కాదు. అక్కడ భూస్వాములు, జాగీర్దారులది ఆడిందాట పాడింది పాట. వారి అరాచకాలకు, అదేవిధంగా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసే గుత్తేదారుల అరాచకాలకు, తాలూకుదారుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా ఉండేది. ఈ పోలీస్ వ్యవస్థ అనేది పకడ్బందీగా సాలార్జంగ్ ఏర్పాటు చేసిన తర్వాత కొద్ది అకౌంటబిలిటీ అనేది పోలీస్ శాఖలో పెరిగింది. సార్, 19వ శతాబ్దం మధ్యభాగంలో రోహిల్లాల ప్రస్తావన తెలంగాణలో చాలా బలంగా వస్తున్నది. ఇంతకు రోహిల్లాలు అంటే ఎవరు? తెలంగాణలో ఆ సమయంలో నిర్మితమైన గడీలకు వారికి ఉన్న సంబంధం ఏమిటి? వివరించండి. పక్కనే ఉన్న మహారాష్ట్ర అడవుల నుండి మరాఠా యోధులు, వారి ఆధీనంలో పనిచేసిన సైన్యం అంతా బ్రిటిష్ వారి ప్రవేశం తర్వాత వారి చేతుల్లో ఓడిపోయిన ఆ సైన్యం అనేక గ్రూపులుగా అడవుల్లో ఉంటూ రోహిల్లాలుగా పిలువబడ్డారు. ఈ రోహిల్లాలు వారికి పంటలు పండే సమయంలో, పంటలు చేతికొచ్చే సమయంలో గుర్రాల మీద వచ్చి ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానం మీద పడి ఆ పంటను దోచుకోవడం, మానభంగాలు చేయడం, మహిళలను చేర్చడం,
అదేవిధంగా చేతికి అందిన వస్తువులను ఎత్తుకుపోవడం ఇదంతా కూడా చేసేవారు. అది అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా కొనసాగింది. దాదాపుగా 16, 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్య వరకు కూడా దాదాపు 1857లో ఈ రోహిల్లాలను అంచడానికి 1857, 58లో బ్రిటిష్ ఇండియా నుంచి, గుంటూరు నుంచి బ్రిటిష్ సైన్యం ఇక్కడికి వచ్చి నిజాం సైనికుల సపోర్టుతోని ఈ రోహిల్లాలను అణిచి వారికి సపోర్ట్ చేసిన ఆనాటి ఆఖరి గోండు రాజు రామ్జీ గోండును నిర్మల్లోని 1000 ఊడల మర్రి చెట్టుకు దాదాపు 1000 మంది ఈ రోహిల్లాలను ఉరిదీశారని చెప్పి, రామ్జీ గోండు సైనికులను ఉరిదీశారని చెప్పి చరిత్ర చెప్తున్నది. సో ఈ రోహిల్లాలు అనేక శాంతి భద్రతల సమస్యలను, దోపిడీ, మానభంగాలు, హత్యలు ఇవన్నీ కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా, అదేవిధంగా మరాఠవాడ ప్రాంతంలో చేస్తుండేవారు. ఎక్కువ పంటలు తెలంగాణనే పండేటివి, ఎందుకంటే చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉండేవి కాబట్టి. సో ఇక్కడ నుంచి దోచుకుంటూ వారు కోస్తాంధ్ర దాకా కూడా, గుంటూరు, కృష్ణా జిల్లాల వరకు కూడా వెళ్ళేవారు. సో ఈ పరిస్థితిని అదుపులోకి తేవడానికి సాలార్జంగ్ ఆలోచించి ఈ పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చాడు. ప్రధానంగా రోహిల్లాలు అనే వాళ్ళు ఔరంగజేబు ధాటికి, ఢిల్లీ సుల్తాన్ల ధాటికి ఇక్కడ రాజులంతా కూడా ఓడిపోయి లొంగిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ పాలకులు, అంతకుముందున్న ఈ ఔరంగజేబ్, వీరిని తట్టుకోలేక ఈ సైన్యం అంతా కూడా రోహిల్లాలుగా మారిపోవడం జరిగింది. మొఘలాయిల కంటే ముందు ఇక్కడ స్థానిక రాజులు పరిపాలన చేసేవారు. వారి సైన్యం అంతా కూడా వీరికి సరెండర్ కాక అడవుల్లోకి పారిపోయి రోహిల్లాలుగా మారిపోయారు. అప్పుడు ఎటువంటి పోలీస్ వ్యవస్థ లేదు ఆ రోజుల్లో. అయితే ఇక్కడ ఒకటి మనం కనిపెట్టాల్సింది ఏంటంటే, తెలంగాణలో ఎక్కడ చూసినా బురుజులు, గడీలు ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ ఊరికి ఉత్తరం దిక్కే మనకు ఈ బురుజులు కనబడుతూ ఉంటాయి. తర్వాత ఈ గడీలు, దొరల గడీలు చాలా ఎత్తైన ప్రాకారాలతోని, విశాలంగా పెద్ద పెద్ద గదులతోని నిర్మించబడి ఉంటాయి. అయితే ఈ బహుళ అంతస్తులు కూడా ఉంటాయి అందులో. అంటే ఇవి ఎందుకోసం వారు ఆ రోజుల్లో నిర్మించారు అనేది చరిత్ర మూలాల్లోకి వెళ్తే, ఇప్పుడు ప్రచారం అవుతున్నట్టుగా ఈ దొరలు జల్సాలు చేయడానికో, ప్రజలను వేధించడానికో కాదు గడులను నిర్మించింది. ఏ పోలీస్ వ్యవస్థ అందుబాటులో లేనప్పుడు ప్రజలని రోహిల్లాల నుంచి కాపాడడానికి ఆ గడీలను నిర్మించారు. గడీలు ప్రజలకు రక్షణ దుర్గాలుగా పనిచేశాయి. ఎత్తైన ప్రాకారాల మీద కాపలా కాస్తూ రోహిల్లాలను అదుపు చేసేవారు. అదేవిధంగా ప్రతి ఊరికి కూడా ఉత్తరాన బురుజు ఎందుకు ఉంటుందంటే, ఈ బురుజుకు అనేక కన్నాలు పెట్టి ఆ నాటు తుపాకులు తయారు చేసుకొని ప్రజలు, ఆనాటి భూస్వాములు, జాగీర్దారుల మనుషులు ఈ రోహిల్లాలను ఎదుర్కొనేవారు. ఆ బురుజు పైన పెద్ద బూర పెట్టి ఒకతను ఎప్పుడు 6 నిశలు ఉత్తరం దిక్కు చూస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఈ మహారాష్ట్ర అడవులన్నీ ఉత్తరం దిక్కు ఉన్నాయి కాబట్టి తెలంగాణకు. ఎక్కడైతే గాలిలో దుమ్ము లేస్తుందో, దుమ్ము లేవగానే అతను బూర ఊదేవాడు. సో ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులంతా వెంటనే ఆ బూర శబ్దం రాగానే గడి లోపలికి వచ్చి తలదాచుకునేవారు. వారు ఏదైతే పంటను, అంటే రోహిల్లాలు ఎప్పుడు దాడి చేసేవారు, పంట చేతికొచ్చే సమయానికి. సో పంట కోతకు వస్తున్న వాళ్ళు ఆ ధాన్యాన్ని కూడా తీసుకొచ్చి గడిలో విశాలమైన స్థలాలలో ఆ ధాన్యాన్ని ఆరబోసేవారు, నిల్వ చేసేవారు. చరిత్రలో చాలా విషయాలు వక్రీకరణ గురైనట్టే ఈ గడీల నిర్మాణం కూడా ఆ రకంగా వక్రీకరణకు గురైంది. స్వాతంత్రానంతరం లేదా అంతకంటే కొంచెం ముందు కొంతమంది ఎవరైనా విలాసాల కోసం పెద్ద పెద్ద గడులను నిర్మించి ఉంటే ఉండొచ్చు, కానీ పోలీస్ వ్యవస్థ అందుబాటులో లేనప్పుడు నిర్మించిన గడీలు మాత్రం ఒక చారిత్రక కారణం వాటికి ఉంది. ప్రజలను రక్షించే దుర్గాలుగా, ప్రజల ఆస్తులను కాపాడే దుర్గాలుగా పనిచేశాయి. విష్ణువు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు విలాసాల కోసం, ప్రెస్టేజ్ కోసం, స్టేటస్ కోసం గడులను నిర్మించారు. కానీ వారు ఒక్కరి గడిని ఆ సాకుగా చూపెట్టి గడీలన్నిటిని మనం తప్పుపట్టడం, గడీలంటే దొరల పాలనని, గడీలంటే ప్రజలను వేధించినాయని చెప్పి నిర్ణయాలకు రావడం కూడా తప్పు. గడీల దొరలు కొంతమందిని వేధించవచ్చు, కొంత విధ్వంసం చేసి ఉండొచ్చు, కానీ గడీల యొక్క చారిత్రక కోణం మాత్రం మనం తప్పుగా చూడొద్దు. ప్రతి గ్రామంలో ఉన్న బురుజులను కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే సాలార్జంగ్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశాడో ఇంకా ఈ రోహిల్లాలు కానీ ఆ తర్వాత ఇటువంటి దారి దోపిడీలు కానీ దాదాపుగా తగ్గిపోయినాయని మనం చెప్పొచ్చు.
అట్లాగే న్యాయ వ్యవస్థలో కూడా అనేక మార్పులు జరిగినాయి. ఆ మార్పులు దాదాపు ఇప్పటి వరకు కూడా అవే కొనసాగుతూ ఉన్నాయి. మనము ప్రధానంగా ఆనాడు హైదరాబాద్ సంస్థానంలోని ప్రధాన పట్టణాలలో మాత్రమే న్యాయస్థానాలు ఉండేది. అంటే 3 రకాలుగా ఉండేది న్యాయస్థానాలు: దారుల్ ఖాజా, సదరత్ ఉల్ ఆలియా మరియు కోత్వాలి. ఇందులో 2 ఏమో న్యాయ పరిపాలనకు సంబంధించినవి. ఈ కోత్వాలి అనేది మాత్రం పోలీస్ కోర్టు. ఈ 3 న్యాయ విభాగాలు కూడా పట్టణ పరిధిలోనే ఉండేవి. గ్రామీణ ప్రాంతాలలో ఎటువంటి కోర్టులు కూడా ఆ రోజుల్లో లేవు. ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఈ దొరలే, ఈ భూస్వాములే జుర్మానాలు వేసేవాళ్ళు, వారే కేసులు విచారించేవారు, పంచాయతీలు వారే తీర్పు చెప్పేవారు. రచ్చబండ అనేది గ్రామాలలో ఉండేది. ఈ పెద్ద మనుషులే రచ్చబండ దగ్గర తీర్పులు ఇచ్చేవారు. ఎవరైతే నిజాం అధికారుల కనుసన్నల్లో మెలిగే అధికారులు ఉన్నారో, ఎవరైతే భూస్వాములు ఉన్నారో ఆ భూస్వాములే ఈ అధికారుల మద్దతుతోని ఈ రకమైన దుర్మార్గాలన్నీ చేసేవారు. అయితే సాలార్జంగ్ ఈ పరిస్థితిని అంతా గమనించి ఈ న్యాయ వ్యవస్థను కూడా బలోపేతం చేసి గ్రామీణ స్థాయి దాకా దాన్ని వర్తించే విధంగా అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. అంటే అదాలతులు, కోర్టులు అనేటివి కేవలం సాలార్జంగే ఏర్పాటు చేయలేదు. 1843లో రెండోసారి రాజా చందులాల్ మళ్ళీ ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకున్నాడు 4వ నిజాం పాలనలో. అంతకుముందు ఆయనే 3వ నిజాం పాలనలో ప్రధానమంత్రిగా ఉండేవాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అతన్ని తొలగించారు. మళ్ళీ 4వ నిజాం ఆయనకున్న రాజనీతిజ్ఞతను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రధానమంత్రిగా బాధ్యతలు ఇచ్చినప్పుడు ఈ అదాలతులను మొట్టమొదటిసారి రాజా చందులాల్ ఏర్పాటు చేశారు. అదాలత్ ఈ దివానీ, అదాలత్ ఈ ఫౌజ్దారీ. 1843 తర్వాత రాంబక్ష నాయతన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ రాంబక్షు ఆ పాత వ్యవస్థ తొలగించి 4 మౌల్వీల అధ్యక్షతన, అంటే ఈ ముస్లిం మతానికి సంబంధించిన కొంతమంది పెద్దల సమక్షంలో, మౌల్వీలు అనే పెద్దల సమక్షంలో కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఏర్పాటు చేశాడు. ఈ మౌల్వీలే తీర్పులు చెప్పేవారు, 4 మౌల్వీలు. అయితే ఈ కోర్టుల పరిధి కూడా పట్టణాల్లోనే ఉండేది. మౌల్వీలు పట్టణాల్లో ఉండేవారు. వారు విచారించే కేసులు కూడా పట్టణాల్లోనే ఉండేవి. సిరాజ్ ఉల్ ముల్క్ 1846లో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిండు. బాధ్యతలు తీసుకున్నాక 1846లో రాజా చందులాల్ పీరియడ్లో ఏదైతే అదాలత్ ఉండేదో, అదాలత్ ఈ దివానీ, అదాలత్ ఈ ఫౌజ్దారీ అనేటివి ఉండేదో, వాటి స్థానంలో మొట్టమొదటిసారి సిరాజ్ ఉల్ ముల్క్ పట్టణ పరిధిలో ఈ అదాలత్ ఈ దివాన్ ఖానాను ఏర్పాటు చేసిండు. దాని తర్వాత ఆయనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొట్టమొదటిసారిగా మున్సిఫ్ మీర్ ఆదిల్స్ ఆధ్వర్యంలో న్యాయస్థానాలు ఏర్పాటు చేశాడు. వివిధ కారణాల వల్ల ఇవి సాలార్జంగ్ బాధ్యతలు తీసుకునే నాటికే పనిచేయకుండా పోయినాయి. సాలార్జంగ్ బాధ్యతలు తీసుకున్నాక కూడా అదాలత్ ఈ పద్షాహి మరియు ఒక ప్రత్యేక కోర్టు 1855లో ఈ నిజాం ఉల్ ముల్క్ సైన్యంలోని సిక్కులు, ఇతర సైనికులు ఎప్పుడు కొట్లాటకు, తగాదాలకు దిగేవాళ్ళు. ఈ సైనికుల మధ్య తగాదాన్ని పరిష్కరించడానికి కూడా మరొక ప్రత్యేక కోర్టు 1855లోనే సాలార్జంగ్ ఏర్పాటు చేసిండు. 1860లోనే మొట్టమొదటిసారి సాలార్జంగ్ గోవిందరావు అనే అతని అధ్యక్షతన పేష్కారీ ఇలాకాలోని సివిల్ తగాదాల పరిష్కారం కోసం ఒక కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి ఇనిషియేటివ్గా మనం చెప్పొచ్చు. 1860లో పేష్కారీ ఇలాకాలో సివిల్ తగాదాల కోసం ఈ గోవిందరావు అధ్యక్షతన ఏర్పడ్డ కోర్టు. అట్లాగే ఈ 1860లో తాలూక్దార్ల నియామకాలను, వాటిపైన కూడా అప్పీళ్లను విచారించడానికి ఒక సదర్ అదాలత్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1862లో మెట్రోపాలిటన్ కోర్టు తీర్పులను అమలు చేసే ఒక విభాగాన్ని కూడా సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. అంటే కోర్టులు తీర్పులు ఇచ్చినా వాటిని అమలు చేయకపోయేది. ఆ తీర్పుల అమలు కూడా ఆయన ఒక శాఖను ఏర్పాటు చేశాడు. వైద్య శాఖను కూడా చాలా పటిష్టం చేశాడు సాలార్జంగ్. అంటే 1846లోనే హైదరాబాద్లో వైద్య కళాశాల మొదలైంది. దాన్ని మెడికల్ స్కూల్గా పిలిచిండ్రు. ఆ తర్వాత అది ఉస్మానియా మెడికల్ కాలేజీగా పరిణామం చెందింది. దీని ఆరిజిన్ మనకు 1846లో కనబడుతుంది. 1852లోనే 4వ నిజాం ఒక వైద్య కళాశాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాడు. అంటే ప్రపంచంలో చాలా దేశాలలో అప్పటికి వైద్య కళాశాలలు లేవు. బ్రిటిష్ ఇండియాలో కూడా చాలా తక్కువగా వైద్య కళాశాలలు ఉండేది. మొట్టమొదటిసారి ఒక మెడికల్ స్కూల్ని 4వ నిజాం ఏర్పాటు చేశారంటే వారికి ప్రజల ఆరోగ్యం పట్ల,
ఈ డాక్టర్స్ని తయారు చేయాలనే ఒక ఆలోచన. అయితే ఆ రోజుల్లోనే ఉర్దూలో, పార్సీలో ఈ వైద్య శాస్త్రాన్ని విద్యార్థులు అభ్యసించేవారు. మొదలు పార్సీలో, ఆ తర్వాత ఉర్దూలో. ఇప్పటికీ భారతదేశంలో చాలా రాష్ట్రాలలో అంతటా కూడా ఇంగ్లీషే బోధన భాషగా ఉంది మెడికల్ కాలేజీలలో. కానీ స్థానికంగా ఉండే, అందుబాటులో ఉండే మాతృభాషలో వైద్య శాస్త్రాలను ఆ రోజుల్లోనే ఈ 4వ నిజాం కానీ, ఆ తర్వాత వచ్చిన 6వ నిజాం, 7వ నిజాంలు కానీ ఎంతో అభివృద్ధి చేశారు. 6వ నిజాం కాలంలోనే ఉర్దూలో ఈ వైద్య శాస్త్ర పుస్తకాలు పర్షియన్ భాష నుండి ట్రాన్స్లేట్ చేశారు. ఆ తర్వాత కాలంలో పర్షియన్ నుంచి ఉర్దూలోకి ట్రాన్స్లేట్ అయిన పుస్తకాలను నిజాం ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత కూడా ఇంజనీరింగ్, ఇతర శాఖలలో కూడా ఉర్దూ భాషలో ఈ బోధన కొనసాగించడానికి ఇంజనీరింగ్, మెడికల్, టెక్నికల్గా జటిలమైన సమస్యలను కూడా వారి స్థానిక భాషలో, వారి మాతృభాషలో ఈ ట్రాన్స్లేట్ చేయడం అనేది ఆ రోజుల్లో నిజాం చేయగలిగాడు. ఇప్పటికీ కూడా తెలుగు బోధనా భాషగా ఎక్కడ కూడా ఈ ప్రొఫెషనల్ కాలేజీలలో అమలు కాకపోవడం అనేది ఆనాడు నిజాంకి, అంతకుముందు ప్రధానంగా ఉన్న సాలార్ జంగ్కు ఉన్న దురదృష్టికి మనం ఒక తేడాగా చూడవచ్చు. అయితే 1866లో ఈ మెడికల్ కళాశాలకు ఎవరైతే ప్రిన్సిపాల్గా పనిచేశారో అతని ఆధ్వర్యంలోనే విద్యాశాఖను ఏర్పాటు చేశాడు సాలార్ జంగ్. అప్పటి వరకు విద్యాశాఖ అనేది లేదు. అంటే 1846లో మెడికల్ స్కూలు, అది సాలార్ జంగ్ కంటే ముందే ఏర్పడ్డది. 1846 నుంచి 70 వరకు విద్యాసంస్థను పటిష్టం చేస్తూ ఇంజనీరింగ్ స్కూల్ని 70లో, సిటీ స్కూల్ను కూడా 1870లోనే ఏర్పాటు చేశారు. ఈ సిటీ స్కూలు ఇప్పుడు మనకు సిటీ కాలేజ్ అని మనం పిలుస్తుంటాం. అదేవిధంగా 1872లో ఆబిడ్స్ ప్రాంతంలో చాదర్గఢ్ స్కూల్ అనే దాన్ని ప్రారంభించారు. 1880 నాటికే విద్యా సంస్థలను, అదేవిధంగా ఆంగ్ల భాష బోధన కోసం ప్రత్యేకమైన స్కూళ్లను, ఇవన్నిటిని కూడా సాలార్ జంగ్ ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిసారి నిజాం కాలేజ్ కూడా మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్గా 1886లోనే హైదరాబాద్లో ప్రారంభమైంది. అప్పటికి సాలార్ జంగ్ చనిపోయినా కూడా ఆయనే వేసిన పునాదే, ఆయన ప్రయత్నాలే ఆ నిజాం కళాశాల ఏర్పాటుకు కూడా కారణమైనాయని చెప్పొచ్చు. ఈ 1869లో పోస్టల్ శాఖను మళ్ళీ పునర్వ్యవస్థీకరించడం జరిగింది. పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయాన్ని కూడా అప్పుడే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అది హైదరాబాద్లో మనకు ఆబిడ్స్లో మనకు కనబడుతుంది. దివానీ ప్రాంతంలో, అంటే ఎక్కడైతే నిజాం ప్రత్యక్ష పరిపాలన కొనసాగిందో ఆ ప్రాంతంలో ఉన్న పోస్టల్ వ్యవహారాలన్నింటినీ కూడా ఈ శాఖ పరిధిలోకి తెచ్చారు. ఈ గతంలోనే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రజా పనుల విభాగం అనేది ప్రతి సంవత్సరానికి కొంత మెరుగులు దిద్దుకుంటూ 1867 నాటికే ప్రజా పనుల శాఖ పటిష్టంగా తయారైంది. అన్ని జిల్లాలలో ప్రజా పనుల శాఖ కార్యాలయాలు ఏర్పడ్డాయి. పీడబ్ల్యూడి ఇప్పటికి కూడా మనకు చాలా ప్రాంతాలలో శిథిలమైన పీడబ్ల్యూడి గెస్ట్ హౌజులు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ ప్రజా పనుల మీద అధికారులు పోయినప్పుడు వారు రాత్రిపూట బస చేయడానికి ఈ పీడబ్ల్యూడి గెస్ట్ హౌజులు అనేటివి మనకు కనబడుతూ ఉంటాయి. ప్రధాని కార్యాలయంలోనే ఈ ప్రజా పనులను సమీక్షించడం కోసం ఒక కార్యదర్శిని నియమించడం జరిగింది సాలార్ జంగ్. ఈ కొత్త సెక్రటేరియట్ బాధ్యతలను కూడా చీఫ్ ఇంజనీర్ ఈ ప్రజా పనుల శాఖకు అప్పగించడం జరిగింది. ఈ 1864లోనే హైదరాబాద్ సంస్థానంలోని మిలిటరీ వ్యవహారాలన్నీ పర్యవేక్షించడానికి మిలిటరీ విభాగాన్ని కూడా సాలార్ జంగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక కార్యదర్శిని, ఒక సహాయకుని కూడా అప్పుడే నియమించిండ్రు. 1875లో దఫ్తార్-ఈ-నాజం అనే మిలిటరీ కంట్రోల్ ఆఫీసును ఆనాడు నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ముల్కీ, నాన్ ముల్కీ అంశాలు కూడా సాలార్ జంగ్ పీరియడ్లోనే ఇవి ఉనికిలోకి వచ్చినాయి. అంతకుముందు బహుమనీల పాలనలో కొంత ఈ స్థానికులకు అన్యాయం జరుగుతుందనే వాదన వచ్చినా కూడా మనకు ఈ ముల్కీ అనేది మొట్టమొదటిసారిగా ప్రాచుర్యం పొందింది సాలార్ జంగ్ పాలనలోనే. ఎందుకంటే సాలార్ జంగ్ సంస్కరణలు అమలు చేయడానికి ఉత్తర భారతదేశం నుంచి, ముఖ్యంగా అలీగఢ్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి అక్కడ ఉత్తీర్ణులైన ఎంతోమందిని ఇక్కడ ఉద్యోగాల్లో నియమించడం జరిగింది. వారికి స్థానిక ముస్లింలకు మధ్య వివాదాలు రావడంతో ఈ వాళ్ళ పెత్తనం ఏంది, మన ఉద్యోగాలు మనకే కావాలని మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశ ముస్లింలు, దక్షిణ భారతదేశ ప్రధానంగా హైదరాబాద్ ముస్లింల మధ్య ఈ వివాదం వచ్చింది. అప్పటికి ఇంకా ఉర్దూ అధికార భాషగా కూడా కాలేదు. కానీ ఉర్దూలో అభ్యసించిన వాళ్ళు వచ్చి ఇక్కడ పర్షియన్ చదువుకున్న వాళ్ళ మీద ఆధిపత్యం చేయడం, దాన్ని
ఇక్కడ దక్కని అనేవారు, అక్కడనేమో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళను ఆ, 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 లక్నో ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, అలీగఢ్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళ మధ్య మొట్టమొదటిసారిగా ఈ ముల్కీ సమస్య అనేది వచ్చింది. దాన్ని నివారించడం కోసం అనేక పద్ధతులను సాలార్ జంగ్ తర్వాత ప్రవేశపెట్టడం జరిగింది. అనేక ఉత్తర్వులను ఆయన జారీ చేయడం జరిగింది. అనేక ఆంక్షల్ని ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన అధికారుల మీద ఆయన పెట్టడం జరిగింది. తన సంస్కరణల్లో ఉన్న లోపాలను కూడా సరి చేసుకునే బాధ్యతను ఆయనే చేపట్టారు. ఈ ముల్కీ సమస్య పెద్దది కాకుండా నివారించడం కోసం ఆయన అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఆనాడు అలీగర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన సయ్యద్ అహ్మద్ ఖాన్, అతను మొట్టమొదటిసారిగా అలీగర్లో యూనివర్సిటీ స్థాపించారు. ఆయనను సలహాదారుగా సాలార్ జంగ్ పెట్టుకోవడంతో అక్కడ విద్యావంతులైన వారిని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో ఆయన పెట్టడం జరిగింది. అయితే 1857లోనే బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి భారత స్వాతంత్ర పోరాటం జరిగినప్పుడు ఈ మొఘల్ సిపాయిలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేశారు. ఆ పీరియడ్లోనే ఈ ఉత్తర భారతదేశంలో ఈ ముస్లిం ఉద్యోగులను చాలామందిని తొలగించారు బ్రిటిష్ వాళ్ళు. లండన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఉద్యోగులను తీసుకొచ్చుకొని ఈ ముస్లిం ఉద్యోగులను, ఉన్నతాధికారులను తొలగించడంతో వారంతా కూడా ఈ సయ్యద్ అహ్మద్ అలీ ఖాన్ ఇంకొక అధికారి యొక్క చొరవతోని వారు హైదరాబాద్ సంస్థానంలోకి వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో భర్తీ కావడం జరిగింది. అయితే అక్కడి నుంచి వచ్చిన ముస్లింలకు కూడా ఉర్దూ అధికార భాష ప్రాంతాల్లో ఉన్న బ్రిటిష్ ఇండియాలో వారు ఆ ఉర్దూలో అభ్యసించినా కూడా పార్సీ మీద కూడా వారికి కొంత పట్టు ఉండడం వారికి అనుకూలించిన అంశం. ఈ సయ్యద్ అహ్మద్ ఖాన్తో పాటుగా ఆయనకు సహాయకునిగా, అంటే సాలార్ జంగ్కు మరో సహాయకునిగా అమీనుద్దీన్ అనే అతన్ని కూడా, అమీనుద్దీన్ ఖాన్ అనే అతన్ని కూడా ఉత్తర భారతదేశం నుంచి సాలార్ జంగ్ రప్పించుకొని తన సహాయకునిగా నియమించుకున్నాడు. వారిద్దరు కూడా ఉత్తర భారతదేశం నుంచి ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈ సాలార్ జంగ్ ప్రభుత్వంలో ఉన్నతోద్యోగులుగా నియమించడం జరిగింది. వాళ్ళు ఇంకా ఎక్కువ మందిని ఇక్కడ ఎవరైతే ఉన్నతాధికారులుగా నియమించబడ్డారో తమ వాళ్ళందరినీ కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అవసరం లేకపోయినా కూడా శాఖలను విభజించి ఆ శాఖలలో వారికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇదంతా కూడా సాలార్ జంగ్ ఆలస్యంగా గమనించాడు. ఎందుకంటే మంత్రులను నియమించిన తర్వాత ఈ శాఖల మీద ప్రత్యక్ష పర్యవేక్షణ సాలార్ జంగ్కు లేకుండేది. ఏం జరుగుతుందనేది ఆయనకు అర్థం కాలేదు చాలా కాలం. కానీ వీళ్ళు అవసరం లేకుండా ఉద్యోగాలు సృష్టించి ఆ ఉద్యోగాలలో తమ వాళ్ళను ఉత్తర భారతదేశం నుంచి రప్పించుకొని నియమించడం అనేది ప్రధానంగా మనకు కనబడుతుంది. అయితే ఎప్పుడైతే ఈ నాన్ ముల్కీలు ఇక్కడికి వచ్చి ఈ దక్కన్ సంస్కృతిని కలుషితం చేస్తున్నారని చెప్పి ఇక్కడున్న నవాబులు, స్థానికులు ఫిర్యాదు చేయడంతో దాన్ని పసిగట్టిన సాలార్ జంగ్ ఈ దక్కని సంస్కృతిని కాపాడడం కోసం వారి మీద అనేక ఆంక్షలు విధించాడు. ఓల్డ్ సిటీలోకి అడుగుపెట్టకూడదని, ఎక్కడైతే ఓల్డ్ సిటీలో నవాబులు ఉన్న ప్రాంతాలలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు పోకూడదని, ఆ ఆవరణల్లోకి పోకూడదని, ఆ ప్రాకారాలు దాటి పోకూడదని, అదేవిధంగా ఉన్నతాధికారులుగా ఉన్న ఈ ఉత్తర భారతదేశ ముస్లిం అధికారులను ఇక్కడి దక్కని అధికారులు కానీ, దక్కని ప్రజలు కానీ, నవాబులు కానీ వారు పోయి కలవకూడదని చెప్పి అనేక ఆంక్షల్ని ఆయన ఆ తర్వాత కాలంలో విధించడం జరిగింది. ఇదంతా కూడా ఈ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ ఈ అక్కడిక్కడి ముస్లింల మధ్య రాకుండా ఉండటానికి, దక్కని సంస్కృతిని పరిరక్షించడానికి సాలార్ జంగ్ మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలు. అయితే ఆ రోజుల్లోనే ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన అధికారులు ఎక్కువ మంది ఉర్దూలో చదివారు కాబట్టి ఉర్దూను అధికార భాష చేయాలని చెప్పి ఒక పెద్ద ఒత్తిడి సాలార్ జంగ్ మీద తీసుకొచ్చారు. కానీ ఆయన ఎప్పుడు కూడా దానికి అంగీకరించలేదు. తన ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడ పార్సీ అధికార భాషగా ఉంటుంది. టర్కీలో మనకు పార్సీ అధికార భాష. ఈ తుర్క్మెన్ అంటే టర్కీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పార్సీనే గౌరవిస్తారు కాబట్టి నాకు బొందిలో ప్రాణం ఉండగా ఈ పార్సీ అనేది అధికార భాషగా కొనసాగుతుంది, ఈ ఉర్దూ అనేది మనకు అధికార భాష కాదు అని చెప్పి సాలార్ జంగ్ విముఖత వ్యక్తం చేశాడు. ఆయన 1883లో చనిపోయిన తర్వాత 84లో ఫిబ్రవరి 5న అధికారంలోకి వచ్చిన మహబూబ్ అలీ ఖాన్, మీర్ మహబూబ్ అలీ ఖాన్ మేజర్ అయ్యే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నియమించుకున్న మరొక ప్రధాని ఈ సాలార్ జంగ్ కుమారుడు, ఆయన రెండవ సాలార్ జంగ్, వారిద్దరి ఆధ్వర్యంలో ఉర్దూ అధికార భాషగా 1884 నుంచి చెలామణిలోకి వచ్చింది. 54 ఏళ్ల వయసులోనే సాలార్ జంగ్ కలరా వ్యాధి సోకి అకస్మాత్తుగా ఆయన మరణించడం జరిగింది.
ఆయన మరణం అనేది ఆనాడు హైదరాబాద్ సంస్థానానికి ఒక తీరని లోటు. ఎందుకంటే బ్రిటిష్ ఇండియాలో కూడా ఆయన పట్ల ఆదరాభిమానాలు ఎక్కువగా ఉండేది, గౌరవాభిమానాలు ఉండేది. సాక్షాత్తు ఎలిజబెత్ రాణి, లండన్లో ఉన్న ప్రిన్స్, ఈ బ్రిటిష్ వాళ్ళంతా కూడా ఆయనకు అత్యంత ఉన్నతమైన సత్కారాలు, బిరుదులు ఇచ్చి గౌరవించారు. 54 ఏళ్ల వయసులోనే ఈనాటి తెలంగాణకు కూడా ఆనాడే పునాదులు వేసిన ఒక గొప్ప సంస్కరణశీలి, ఒక గొప్ప విఘ్నత కలిగిన దూరదృష్టి ఉన్న ఒక పరిపాలనా దక్షుడు ఆనాటి తురాబ్ అలీ ఖాన్ అనే మొదటి సాలార్జంగ్.